అరుణాచలం టెంపుల్ గురించి అయితే చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారు. మేము కొత్తగా చేసేది ఏముంటుంది అని మాత్రం అనుకున్నాము. బట్ అరుణాచలం గురించి ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా అందులో ఏదో ఒకటి కొత్తగా వస్తూనే ఉంటుంది. అలాంటిదే మేము ఇప్పుడు చేయబోయే వీడియో అన్నమాట. ఈ వీడియో వచ్చేసి మొత్తం టోటల్ అరుణాచలం టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, అసలు అరుణాచలం టెంపుల్ చుట్టూ ఎన్ని ఉన్నాయి, అసలు మొత్తం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎన్ని ఎనర్జీ పాయింట్స్ని దర్శనం చేసుకోవచ్చు, కంప్లీట్గా అవన్నీ చేస్తూ మేము ఈ వీడియోని అయితే చేసామండి. కంప్లీట్గానైతే ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీ పాయింట్స్ని అయితే మేము ఇందులో కవర్ చేయగలిగాము. మీకు అసలు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేసామో, అసలు ఎలా ఎండ్ చేసామో, మధ్యలో ఏ టెంపుల్స్ మనం కనెక్టివిటీ ఉంటుంది, మనకు వచ్చే నందులు ఎన్ని అష్టలింగాలు వస్తాయి, అండ్ మనకు చుట్టూ ఉన్న టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా చాలా ఉన్నాయండి. బట్ అన్నీ కూడా మేము కవర్ చేసే విధంగానే ఈ వీడియోని అయితే చేసాము. బేసిక్గా హైదరాబాద్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి, అక్కడికి దిగ్గానే మనము రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఆ రూమ్స్లో రేట్స్ ఎంత ఉంటాయి అనే పాయింట్స్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణ మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఈ వీడియోలో కంప్లీట్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అసలు ఈ ఆడియో చూశాక అరుణాచలం ఎంతమంది వెళ్ళి ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి. ముందు ఈ ఆడియో వినండి, ఆ తర్వాత గిరి ప్రదక్షిణ ఎలా స్టార్ట్ అయింది ఏంటనే కంప్లీట్ వీడియో కూడా మీకు చివరి వరకు చూస్తూ ఉండండి. చూసినట్టయితే కంప్లీట్గా అర్థమవుతుంది. ఓం అరుణాచల శివాయ. ముందు ఈ ఆడియో వినండి. ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి, పంచభూతములలో అగ్నిలింగము, జ్ఞానాగ్ని లింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు, వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర యందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. మేము కాచిగూడ నుంచి అయితే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నామండి అరుణాచలం వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి మన కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్స్ అయితే ఉంటాయి. మీరు కేసీజీ అంటే కాచిగూడ టు తిరువన్నమలై అని కొడితే కనుక మీకు ట్రైన్స్ ఏమేమి వస్తాయి ఏంటి అనేది అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ లిస్ట్ అయితే వస్తాయి. ఎప్పుడు ట్రైన్ అప్ ఉంటుంది, ఎప్పుడు డౌన్ ఉంటాయి, ఇందులో స్పెషల్ ట్రైన్స్ కూడా చాలా ఉంటాయి. అలా మేము తిరువన్నమలై అయితే చేరుకున్నాము. కాచిగూడలో ట్రైన్ ఎక్కి మేము ఓకమధు ఎక్స్ప్రెస్ ఎక్కాము. బట్ ఈ ట్రైన్ అయితే చాలా లేట్గా జర్నీ, 5 hours వరకు అయితే మాకు లేట్ అయింది. మీరు అదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు, లేదు అని అంటే వేరే ట్రైన్స్ అయితే మీరు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. బేసిక్గానైతే ఇది మొత్తం వచ్చేసి మనకు తిరువన్నమలై రైల్వే స్టేషన్ అనమాట. ఇలా దిగేసి బయటికి రాగానే ఇలా చాలామంది ఆటో వాళ్ళు అయితే మన వెనకాల పడుతుంటారు. సార్ ఆటో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి మనకు మెయిన్ గోపురం ఏదైతే రాజగోపురం ఉంటుందో దానికి ఆపోజిట్ రోడ్లో ఉన్న దగ్గరనైతే మేము రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. అది ఎందులో తీసుకున్నాం ఏంటి కనుక చెప్తానండి మీకు. మెయిన్గా అక్కడ నుంచి ఇది వచ్చేసి మనకు రాజగోపురం అనమాట. ఈ రాజగోపురానికి ఎదురుగా ఉన్న గల్లీలోనే మన రూము. మెయిన్ రోడ్కి కనెక్టివిటీతోనే ఉంటుంది. మీకు ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే రోలింగ్ బ్రెడ్ అని చెప్పేసి బేకరీ కేఫ్ అయితే ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే మన మఠం అయితే ఉంటుంది. ఇక్కడ రూమ్ని సత్రాలు, మఠాలు అలా డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకు ఇది ఒక మఠం అన్నమాట. ఇందులో కొంచెం లో బడ్జెట్లో మంచి బడ్జెట్లోనైతే రూమ్ ఇచ్చారు. వీకెండ్స్లో అయితే రేట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. నార్మల్గా ఈ టైంలో అంటే మేము వీకెండ్లో వెళ్ళలేదు, వీక్ మధ్యలో వెళ్ళాం కాబట్టి మాకు 600కి 2 personకి అయితే రూమ్ ఇచ్చారు. ఈ మఠం పేరు వచ్చేసి అరుముల్మిగు అప్పర్ స్వామిగల్ మఠం అని చెప్పేసి మఠం అనమాట. ఇన్సైడ్ కూడా చాలా బాగుంటుంది. లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడ వచ్చేసి మనకు లాకర్స్ కూడా ఉంటాయి. 200 రూపీస్ చేపలు కూడా ఇస్తారు పడుకోవడానికి. 2 పెద్ద హాల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. స్నానానికి వాష్రూమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా హాల్స్ అయితే ఉంటాయండి. సమ్మర్లో అయితే ఈ వేడిని అయితే భరించలేము, కానీ మేము ఇప్పుడు ఈ మధ్యలోనే చలికాలంలోనే వెళ్ళాం కాబట్టి మాకైతే నో ప్రాబ్లం. కొంచెం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మాకు చాలా కూల్గానే అనిపించింది. ఈ విధంగా చేపలు ఇస్తారు, అందరూ ఇక్కడే పడుకుంటారండి. ఇక్కడ మనకు లాకర్స్ కూడా వాళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 3 floors అయితే బిల్డింగ్ ఉంటుంది. ఇంతకుముందు 2 floors ఉండేది. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా ఒక ఫ్లోర్ కట్టారంట. టోటల్గా 3 floors అయితే బిల్డింగ్ అవుతుంది. పైన కూడా ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఈ పక్కన వచ్చేసి కింద ఒక ఫ్లోరు, పైన వచ్చేసి 2 floorలు, మొత్తం 3 floorలు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటుందండి. మొత్తం రూమ్సే ఉంటాయి. అన్నీ సింగిల్ బెడ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి అయితే ఇక్కడ ఇస్తారు. ఏసీ అయితే లేవండి, అన్నీ నాన్ ఏసీ అయితే ఇందులో ఇచ్చారనమాట. మేమైతే పైన ఫ్లోర్లో రూమ్ అయితే తీసుకున్నాము. మనకు ఇక్కడ లొకేషన్ రూమ్ పరంగా చూసుకుంటేనైతే
ఈ బడ్జెట్లో అయితే ది బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 500-600 అనేది అరుణాచలంలో ఈ ఏరియాలో అయితే బెటరే. మిగతా దగ్గర కూడా ఉన్నాయండి రూమ్స్ 1000-1500 అలా డిఫరెంట్ రూమ్స్ అయితే ఉంటాయి. మేమైతే ఇందులో అయితే స్టే చేసాం అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేము మార్నింగ్ దిగేసరికి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. మేము ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత సరికి మంచి వెలుతురుగా ఈ విధంగా బిల్డింగ్ మొత్తం అయితే ఈ విధంగా కనిపించింది. చాలా మంచిగా స్పేషియస్గా. అప్పటికే అందరూ దర్శనానికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయారు, వెళ్తున్నారు కూడా. టోటల్గానైతే రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మీకు రూమ్ ఏరియాకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము, మీరు చూసుకోవచ్చు. మీకు ఎదురుగా రాజగోపురానికి ఎదురుగా రూట్లోనే జస్ట్ 100-200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ ఉంటుంది. నేను ఇప్పుడు అదే ప్లేస్లో ఉండి వీడియో అయితే తీస్తున్నానండి. ఎదురుగా మీకు కనిపించేది వచ్చేసి అరుణాచలం టెంపుల్ అరుణాచలం టెంపుల్ రాజగోపురం అండి. ఆల్మోస్ట్ మార్నింగ్లోనే అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. నైట్లో కూడా చాలామంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అసలు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే చాలామందికి చాలా కోరికలతో చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, దేవుడి మీద భక్తితో చేసే వాళ్ళు ఉంటారు. ఎంత భక్తి ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక కూడా ఉంటుంది. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి వాళ్ళ కష్టాలను శివుడికి చెప్పుకొని ఆ కష్టాలను తీర్చుకోవడానికి కూడా చాలామంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. మేము మెయిన్గా ఎక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో ఏంటి అనే కంప్లీట్ విషయాలు అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము మొత్తం 46 ఎనర్జీ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేసాము. మధ్యలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అన్నీ చూపెడతాను. ఇవన్నీ మీకు ఓపిక ఉంటే తిరగవచ్చు, లేదు అవన్నీ ఎందుకులేండి అనుకుంటే కనుక 4 గంటల్లో తిరగచ్చు. మేము ఇవన్నీ తిరుగుతూ మేము వెళ్ళేసరికి మాకు 7 to 8 అవర్స్ అయితే పట్టింది. టోటల్గా ప్రతి టెంపుల్ని ప్రతి ఆశ్రమాన్ని చూసుకుంటూ మేము వెళ్ళామన్నమాట. మీకు ఇది వచ్చేసి మెయిన్ రాజగోపురం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రాజగోపురానికి లోపలికి ఎంటర్ కాగానే మనకు ఇన్సైడ్ వచ్చేసి మనకు గుండము, వినాయకుడు అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా మనకు వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంటుందండి వినాయకుడి దగ్గర. మేము లోపల దేవుడిని ఎక్కడ ఆల్మోస్ట్ తీయలేదండి, ఎందుకంటే తీయొద్దు అన్న ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మీకు బోర్డు పైన కూడా రాసి ఉంటుంది, గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందుగా ఈ గుడిని దర్శించుకోండి అని చెప్పేసి తెలుగులో కంప్లీట్గా రాసి ఉంటుంది. మేము కూడా అక్కడ ఆ గుడిని దర్శించుకున్నాం. ఈ గుడి వచ్చేసి మనకు రాజగోపురం పక్కనే రైట్ సైడ్లో వస్తే కనుక ఈ గుడి అయితే ఉంటుందన్నమాట. రైట్ సైడ్ జస్ట్ ఎంటర్ కాగానే మీకు ఈ గుడి అయితే కనిపిస్తుంది. మేము గుడి నుంచి బయటికి రాగానే మీకు ఇంకో గోపురం అయితే ఎదురుగా కనిపిస్తుందని. వెనకాల వచ్చేసి మొత్తం అరుణాచలం శివ కొండనైతే మీకు పెద్దగా కనిపిస్తుంది. అది కొండ అనడం కన్నా అది శివుడే, అరుణాచలం అగ్నిశివుడే ఆ కొండ రూపంలో ఇక్కడ వెలిశాడు. అరుణాచలం అంటేనే శివుడు, ఆ కొండ అంటేనే శివుడు అన్నమాట. మీకు ఎదురుగా రాజగోపురం అండి. మేము ఈ రూట్లో నుంచి మీకు గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము అక్కడి నుంచి రాజగోపురం నుంచి కొంచెం స్ట్రైట్గా రాగానే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ బిఫోర్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా స్ట్రైట్గా వెళ్తున్నామండి. స్ట్రైట్గా వెళ్తున్న టైంలో మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇంద్రలింగం వస్తుందండి. మనం ఏదైతే ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నామో ఇక్కడ వచ్చేసి మనకి ఇంద్రలింగం అనేది వస్తుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మేము నార్మల్ డేస్లో వచ్చాము కాబట్టి పెద్దగా క్రౌడ్ ఏం లేదండి. అదే పౌర్ణమి రోజు వచ్చినట్టయితే ఈ రోడ్డు పక్కన చుట్టుపక్కల కాదు కదా, అసలు ఈ రోడ్లో మొత్తం ఆ జనాలు ఎలా ఉంటారంటే మొత్తం కిక్కేసిపోయి ఉంటారు. ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా వేయలేము, అన్ని జనాలు, ఎంతమంది జనాలు అయితే ఉంటారు. మ్యాక్సిమం వీకెండ్లో కూడా చాలామంది జనాలు అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎందుకంటే ఈ టెంపుల్ యొక్క విశిష్టత అలాంటిది అన్నమాట. అరుణాచలం టెంపుల్ యొక్క అసలు అరుణాచలం పేరు వినడమే చాలా గొప్పగా భావిస్తారు ప్రతి ఒక్కరి. ఇదే అండి మేము ఫస్ట్ చూసిన లింగం. ఇది వచ్చేసి మనకి ఇంద్రలింగం. మనకు టెంపుల్ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. అందులో మొదటి లింగం వచ్చేసి ఇది ఈ ఇంద్రలింగం అన్నమాట. ఇంద్రలింగం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఈ విధంగా ఉంటుంది లోపలికి ఎంట్రీ చిన్నగా. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇంకా ఆ రూట్లో మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్తుంటే మనకు ఇంకో ఎనర్జీ పాయింట్ కూడా వస్తుందన్నమాట. అంటే వాటికి ప్రతి పాయింట్కి చాలా దూరం ఉంటుందండి. మీరు స్టార్టింగ్లోనే అన్నీ వస్తాయా అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఆ తర్వాత కొంచెం ముందుకు ఎగిలిన తర్వాత అరుణనాథన్ అని చెప్పేసి ఇంకొక చిన్న టెంపుల్ అది వస్తుంది. అక్కడ కూడా మీరు
దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మేము మధ్యలో ఇక్కడ నిత్యానంద స్వామి ఆశ్రమం అయితే ఒకటి కనిపించింది అనమాట. అది ఆశ్రమం అని మాకు తెలీదు. అక్కడ అందరికీ టిఫిన్స్ పెడుతున్నారని చూసి బేసిక్గా మేము టిఫిన్ కొనుక్కుందామని చెప్పేసి అని అనుకున్నాము. బట్ ఏంటంటే మేము అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అందరికీ అయితే టిఫిన్స్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారట. అరుణాచలంలోనైతే ఫుడ్కి అయితే ఎక్కడ కొదువు ఉండదండి. మీరు చూస్తున్నారు కానీ జనాలు ఆల్రెడీ ఎలా పొద్దునేది మేము 6:30 7 టైంలో తీసింది. అప్పటికి అందరూ నడకనైతే స్టార్ట్ చేశారనమాట గిరి ప్రదక్షిణకు. ఈ విధంగా అందరూ వెళ్తూనే ఉంటారు. మేము లోపలికి వెళ్ళి అయితే టిఫిన్ అయితే చేసాము ఈ నిత్యానంద ఆశ్రమంలో. మాకు ఇక్కడ వచ్చేసి ఇంత ఉప్మా, ఇంత చట్నీ అండ్ ఒక చిన్న స్వీట్ అండ్ ఒక పల్లి చట్నీ అయితే ఇచ్చారు. ఇది నిత్యానంద స్వామి ఆశ్రమము. ఇక్కడ ఓన్లీ టిఫిన్స్ అవన్నీ ఉంటాయట. ఇందులో కూడా ఎక్కువగా వీడియో తీయొద్దన్నారు, కానీ వాళ్ళకి తెలియకుండా చిన్నగా మెల్లగా ఒక చిన్న క్లిప్ అయితే తీశానమాట. ఓన్లీ వాళ్ళు వడ్డించేది ఫుడ్ అలాంటిది ఒకటి తీసి నేను మనకు ప్రేక్షకులు చూపెట్టడానికి ఎలా ఉంటుంది అని తీసాను. అందులో నుంచి తినేసి బయటకు వచ్చి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇంకో గోపురం అయితే వ్యూ కనిపిస్తుంది. ఇక్కడే వచ్చేసి మనకు టెంపుల్ కూడా ఉంటుందండి. ఈ టెంపుల్లోనైతే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇందులో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ రూట్లో నుంచి చుట్టూ తిరిగేసి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు టెంపుల్ పక్క నుంచి కూడా వే ఉంటుందండి. అలా కాకుండా ఈ రూట్లో వెళ్ళినట్టయితే మీకు ఎక్కువగా టెంపుల్స్ కనిపిస్తాయి. మీకు దర్శనం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మ్యాక్సిమం అరుణాచలం వచ్చామంటేనే ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామని కాకుండా ప్రతి టెంపుల్ని దర్శించుకుంటూ వెళ్తేనే మీకు ఆ భక్తి అనేది ఉంటుంది. ఆ అరుణాచలేశ్వరుడి కటాక్షం కూడా కలుగుతుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. మేము ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉందండి. ఇది వచ్చేసి మనకి ఇందులో కూడా కుమారస్వామి ఉన్నాడు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ టెంపుల్స్లలో కుమారస్వామి, దక్షిణామూర్తి, శివుడు ఇవే ఉన్నాయండి. ఎక్కువగా గణపతి ఎక్కడికి వెళ్ళినా కానీ గణపతి అయితే మీకు ప్రత్యక్షమవుతాడు. ఏ టెంపుల్కి ముందు కూడా మన గణపతి అనే ఉంటాడు. ఎక్కడ చూసుకున్నా కానీ ఆ వినాయకుడియే ఎక్కువగా ఇక్కడైతే ఉంటాయండి. ఇది మార్నింగ్ టైంలో చూసారు కానీ చిన్న పిల్లలు కూడా అరుణాచలంలోనైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారు చాలామంది. మేము ఆ టెంపుల్ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చాము. ముందుకు రాగానే మనకు ఇక్కడ రోడ్డుకి వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంది. అది కూడా కుమారస్వామి టెంపుల్ అండి. అందులో కూడా మేము వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అందులో శివుడు, కుమారస్వామి, అమ్మవార్లు ఇలా ఉన్నారండి. ఇది ఒక చిన్న ఆశ్రమానికి సంబంధించిన టెంపుల్ అంట. అటువైపు కూడా రోడ్డు కనెక్టివిటీ ఉందండి. మేము ఇంకోవైపు రోడ్డు కనెక్టివిటీ నుంచి అయితే వెళ్ళాము. టెంపుల్ లోపల మాత్రం దేవుణ్ణి మ్యాక్సిమం మేము ఎక్కడ చూపించలేదండి. ఎందుకంటే మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి డైరెక్ట్గా వీడియోలో చూస్తే ఏముండదండి. డైరెక్ట్గా టెంపుల్కి వెళ్తేనే బాగుంటుంది. అరుణాచలంలోనే ఆ టెంపుల్ లోపల ఏ దేవుడు ఉన్నాడో ఎలా ఉంటుంది అని చూస్తేనే చాలా బాగుంటుందని చెప్పేసి అయితే మేము చేసాము. ఇంక ఇది వచ్చేసి మనకు ఇంకా రోడ్ కనెక్టివిటీ నుంచి మనం ఇంకా స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇప్పటి వరకు అయితే మనము 3 పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు చూపెట్టాను. ఇప్పుడు వచ్చేసి మీకు 4th పాయింట్ కూడా మీకు ఇప్పుడు చూపెడతానండి. 4th పాయింట్ ఏ టెంపుల్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మీకు ఇక్కడ రోడ్డు మధ్యలో మనకు అన్ని బోర్డ్స్ అయితే ఉంటాయండి. సైన్ బోర్డ్స్ మీకు అక్కడ లాంగ్ నుంచి కనిపిస్తుంది. మీకు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూపెడతాను బోర్డు ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ విధంగా బోర్డ్స్ ఉంటాయి మధ్యలో. అంటే మనకు టెంపుల్ మనం ఏ లొకేషన్లో ఉన్నాము ఏంటి, మనం చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, టెంపుల్కి మధ్యలో ఏ దేవుళ్ళు ఉన్నారు ఏంటి అనే దాని మీద చాలా ఉన్నాయన్నమాట. అలా చూసుకుంటూ మాత్రం వెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉంటేనే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బేసిక్గానైతే గిరి ప్రదక్షిణ మాత్రం 14 కిలోమీటర్లే అండి. బట్ ఈ టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ ప్రతి ఆశ్రమం మీరు చూసుకుంటూ వెళ్తే మాత్రం మీకు 20 కిలోమీటర్ల వరకు కూడా వస్తుంది. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి మాత్రమే వెళ్తే మాత్రం 14 కిలోమీటర్లు. కొన్ని టెంపుల్స్ మెయిన్ రోడ్ నుంచి చాలా లోపలికి కూడా ఉంటాయన్నమాట. అలా అన్నింటినీ కవర్ చేసుకుంటూ వెళ్ళగలిగితేనే మీరు ప్రతి టెంపుల్ని దర్శించుకొని వెళ్తేనే మీరు చాలా హ్యాపీగా మాత్రం వెళ్ళొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం దర్శించుకోవాల్సిన థర్డ్ ఎనర్జీ పాయింట్ వచ్చేసి అగ్నిలింగం, అగ్నితీర్థం. మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు మొత్తం అగ్నితీర్థం అంటారు. దీని పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అగ్నిలింగం అనేది అయితే కనిపిస్తుంది. మీకు అక్కడ బోర్డు కూడా ఉంటుందండి అగ్నిలింగం అని చెప్పేసి. ఈ టెంపుల్కి ఏదైతే ఇప్పుడు మనకు అగ్నితీర్థం ఉంటుందో అగ్నితీర్థంకి ఆపోజిట్లో మనకు ఒక టెంపుల్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి అగ్నితీర్థం. దీనికి ఆపోజిట్లో మనకి ఇక్కడ వినాయకుడి టెంపుల్, పక్కనే మనకు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఇంకా టెంపుల్స్ అయితే ఉంటాయి లోపల. ఇంకా వేరే వేరే దేవతలు కూడా ఉంటారు. వాటన్నింటిని కూడా దర్శించుకొని మన తర్వాత మనం ముందుకైతే కదలొచ్చు. ఈ విధంగా ఉంటుందండి టెంపుల్ వచ్చేసి. మనకి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలండి. ఇప్పుడు అగ్నితీర్థం దాటేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత
ఇప్పుడు ఇలా రోడ్ కనెక్టివిటీ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు అగ్నిలింగంకు వెళ్ళడానికి రోడ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీకు ఎదురుగా బోర్డు కూడా కనిపిస్తుందండి. ఏదైతే బ్లూ కలర్లో మనకు బోర్డు కనిపిస్తుంది కదండి, ఈ బోర్డు నుంచి అండి. ఇది ఒక అగ్నిలింగం ఏంటంటే మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 100 మీటర్స్ ఉంటుందండి. 100 to 50 మీటర్స్ అయితే మనకు రోడ్ కనెక్టివిటీ నుంచి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదండి, అక్కడ బోర్డు ఏదైతే కనిపిస్తుంది ఈ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆటో ఏదైతే వే వస్తుందో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి అష్టలింగాలను అయితే ప్రతి ఒక్కరు దర్శించుకుంటూ వెళ్తుంటారు. దానితో పాటు మిగతా లింగాలను కూడా దర్శించుకుంటే, మిగతా టెంపుల్స్ని కూడా దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది పెద్దలు అయితే వివరించారు. అందులో భాగంగానే మనం ఇప్పుడైతే అగ్నిలింగానికి అయితే వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా మీకు ఇప్పుడు ఆ చివరిలో కనిపించేది అగ్నిలింగం టెంపుల్ అన్నమాట. అక్కడ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక మేము అక్కడ నుంచి బయటకు వచ్చాము. అగ్నిలింగం నుంచి రోడ్లో నుంచి కొంచెం బయటికి రాగానే ఇక్కడ వైపు ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా మీరు దర్శనం చేసుకోవాలండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి శేషాద్రి స్వామి ఆశ్రమం అయితే ఉంటుంది. శేషాద్రి స్వామి ఎవరు ఏంటి అనేది చాలా పెద్ద చరిత్ర అండి. ఆయన గురించి మేము ఒక చిన్నగా ఒక 1 minute 2 minutesలోనైతే చెప్పడం అయితే కుదరదు. ఇందులో శేషాద్రి స్వామి ఆలయము చాలా ఫేమస్. ఈ ఆశ్రమం అయితే, ఈ ఆశ్రమంలో శేషాద్రి స్వామి వారిని దర్శించుకున్నట్టయితే చాలా పుణ్యం జరుగుతుంది అని చెప్పేసి అయితే పెద్దలు చెప్తుంటారు. మీకు ఇప్పుడు ఏదైతే కనిపించేది ఉందో ఇది వచ్చేసి శేషాద్రి స్వామి ఆశ్రమం అన్నమాట. మేము ఇన్సైడ్ వెళ్ళాము. ఇన్సైడ్లో ఫోన్ అయితే అలౌ లేదండి. అందుకనే మేము బయట నుంచే వీడియో తీసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన సమాధిని కూడా దర్శనం చేసుకున్నాను. శేషాద్రి స్వామి ఆలయం వెనకాల ఇంకో సమాధి కూడా ఉంటుందండి. ఇంకో అవధూత సమాధి ఉంటుంది. తన సమాధిని కూడా మీరు దర్శించుకున్నట్టయితే చాలా పుణ్యం అనేది కలుగుతుంది. చాలా బాగుంటుందండి. ఆశ్రమంలో చాలా పీస్ఫుల్గానైతే ఉంటుంది. అందులో ఒక్కసారి లోపలికి వెళ్తే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ విధంగా ఉంటుందండి శేషాద్రి స్వామి ఆలయం అయితే. శేషాద్రి స్వామి ఆలయం దాటేసి కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మనకు భద్రకాళి టెంపుల్ అయితే వస్తుంది. మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో రోడ్డు పైన భద్రకాళి టెంపుల్ అంటారు అనమాట. ఇక్కడ ఈ టెంపుల్లోనైతే మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా మనం స్ట్రైట్గానైతే వెళ్ళాము. ఇందులో ఎనర్జీ పాయింట్స్ మధ్యలో ఉన్న ఒక్కొక్క పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో భాగంగానే ఇప్పటి వరకు అయితే మనము టోటల్గా వచ్చేసి 4 పాయింట్స్ అయితే మనం దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము దక్షిణామూర్తి టెంపుల్కి అయితే వెళ్తుంటాము. ఇదే అండి మీకు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో రైట్ సైడ్లో ఇది వచ్చేసి మనకు దక్షిణామూర్తి ఆలయం అనమాట. ఇక్కడ వచ్చేసి దక్షిణామూర్తికి చాలామంది శనగలు పల్లీలు అలాంటివి అయితే మాలలుగా వేస్తున్నారు. అక్కడ పువ్వులు కూడా ఇస్తున్నారు. ఎవరి ఇష్టం అది. ఇక్కడ దక్షిణామూర్తి ఆలయం దగ్గర దక్షిణామూర్తి స్తోత్రం మనసులో చదువుకున్నా, అక్కడ పక్కన కూర్చొని చదువుకున్నా కానీ చాలా పుణ్యం దక్కుతుంది అంటారు. దక్షిణామూర్తి దర్శనం వల్ల జీవితంలో ఎన్నో మంచి శుభాలు అయితే జరుగుతుంటాయి. పిల్లలకు ముఖ్యంగా చదువు చాలా బాగా వస్తుంది దక్షిణామూర్తి దర్శనం చేసుకుంటే. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ దక్షిణామూర్తి దర్శనం వల్ల అటువంటి సమస్యలు కూడా తీరుతాయి అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. దాని ప్రకంగానే మేము అక్కడ దక్షిణామూర్తిని కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ దక్షిణామూర్తిని దర్శనం చేసుకుని అలాగే స్ట్రైట్గా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఎనర్జీ పాయింట్ వచ్చేసి మనకు రమణాశ్రమం అయితే వస్తుంది దక్షిణామూర్తి ఆలయం దాటాక. ఇక్కడ నుంచి మనకు రమణాశ్రమం వచ్చేసి మనకు 100 to 150 మీటర్స్ అయితే ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కనిపిస్తుందో ఇదైతే రమణాశ్రమము. రమణాశ్రమం లోపలికి కూడా ఫోన్ అయితే అలౌ లేదండి. లోపలైతే మంచి మెడిటేషన్ హాలు, శివుడిది టెంపుల్, కుమారస్వామి టెంపుల్, మిగతా ఈ విధంగా అన్ని టెంపుల్స్ అయితే లోపల ఆల్మోస్ట్ ఉంటాయండి. మన రమణమూర్తి గారి సమాధి, దానితో పాటు చాలామంది పెద్దల సమాధులు కూడా అందులో ఉంటాయి. ఎంతోమంది అవధూతల సమాధులు కూడా ఉన్నాయి. దీనికి ఆనుకునే రమణ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళ దానికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అలాంటివి కూడా ఇక్కడ వీళ్ళైతే పెట్టారనమాట. రమణాశ్రమం ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే లోపలికి వెళ్ళినట్టయితే లోపల నెమళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అండ్ కోతులు ఇలాంటి చాలా జంతువులు, పక్షులు, కుక్కలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ ఎవ్వరికి ఏవి హాని చేయవండి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. అందులో మ్యాక్సిమం గడపగలిగితే ఒక డే మొత్తం రమణాశ్రమంలో గడిపినా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత బాగా ఉంటుంది మెడిటేషన్ చేసుకుంటే కనుక. ఆ రమణాశ్రమం అయితే అంత బాగుంటుంది అనమాట. రమణాశ్రమం దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీనాక్షి గణేశ్వర టెంపుల్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు మీనాక్షి గణేశ్వర టెంపుల్ అనమాట. లోపలికైతే మీరు మొబైల్ అయితే తీసుకొని వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి మీరు లోపల దర్శనం చేసుకోవాలని. అక్కడ నుంచి దర్శించుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ మీద బోర్డు కూడా కనిపిస్తుంది. మన గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి అనే బోర్డు అయితే కనిపిస్తుంటుంది. అక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్గా అలాగే ప్రతి అడుగులో కూడా
ఆ అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఆ అరుణాచలేశ్వరుణ్ణి మనసులో ప్రార్థించుకుంటూ అడుగు వేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది. బట్ కొత్తగా నడకగా అలవాటు లేని వాళ్ళకి వీలైతే సాక్సులు కూడా వేసుకోవచ్చు అని చెప్తారు. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు వేసుకోరు, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. ఇక్కడ రోడ్డు పైన ఉన్న సాధువులకు కూడా చాలా మంది వచ్చి ఫుడ్ అయితే డొనేట్ చేసి వెళ్తుంటారు. మీరు ఎక్కడ చూసినా కానీ రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు అయితే సాధువులు అయితే చాలా మంది ఉంటారనమాట. చాలా మంది గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. అండ్ మేము వీక్ మధ్యలో వెళ్ళాం కాబట్టి మీకు ఇక్కడ గిరి ప్రదక్షిణ క్రౌడ్ అనేది చాలా తగ్గినట్టుగా, ఎవరు లేనట్టుగా, రోడ్లని ఖాళీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుందండి. మొత్తం రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ చాలా బాగుంటుంది గిరి ప్రదక్షిణకు వెళ్తుంటే కనుక. మనకు ఇక్కడ చూస్తున్నారు కానీ రోడ్డు పైన సాధువులు కూడా చుట్టుపక్కల అలా కూర్చొని ఉంటారు. వాళ్ళకి చాలామంది వచ్చి ఫుడ్ కానీ అలాంటివి డొనేట్ చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనకు బస్సెస్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి గిరి చూస్తే కనుక చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. మీకు ఇప్పుడు అక్కడ ఒక పాతది టెంపుల్ అయితే కనిపిస్తుందండి, ఓల్డ్ టెంపుల్. ఇది వచ్చేసి మనకు ద్రౌపది ఆలయం అంటారనమాట. ఆ టెంపుల్ అయితే ప్రజెంట్ అయితే ఆ టెంపుల్ అయితే క్లోజ్ చేశారు, లోపలికి అయితే అలో చేయట్లేదు. బయట నుంచి దండం పెట్టుకొని మనమైతే వెళ్ళొచ్చండి. ద్రౌపది అక్కడ టెంపుల్ని నిర్మించి అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించింది అని చెప్పేసి చెప్తుంటారు. అందులోకి అయితే ఎవరిని అలో అయితే చేయట్లేదు. కానీ అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని అయితే మనం ఒకసారి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్తే చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. దాని ప్రకారం మేము కూడా అక్కడ దండం పెట్టుకున్నాము. అలా ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా పక్కన కూడా ఒక చిన్న టెంపుల్ అయితే మనకు కనిపించింది. ఆ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకొక తీర్థం అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు సింహతీర్థం అంటారు. ఇక్కడ సింహతీర్థాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. మీకు ఈ విధంగా ఉంటుంది సింహతీర్థం అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మంచి పెద్ద సింహం బొమ్మ ఉంటుంది. అందులో వాటర్ ఇంతకుముందు ఉండేవంట, ఇప్పుడైతే ప్రజెంట్ వాటర్ లేవు. ఈ వాటర్లో కనుక మనము ఏదైనా అనుకున్నది ఆ వాటర్ పైన నీళ్లు చల్లుకొని, తనపైన నీళ్లు చల్లుకొని ఏదైనా చెడు వ్యసనాలు ఉంటే వదిలేయాలి అని అనుకుంటే ఆన్ ది స్పాట్ అయితే వదిలేయగలుగుతామంట. అంత మహిమాన్వితమైన తీర్థం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గణపతి ఆలయం అయితే వస్తుంది. ఆ గణపతి ఆలయం దాటాక కొంచెం ముందుకు వెళ్ళాలండి. అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టయితే మీకు రోడ్ చూస్తున్నారు కానీ అటువైపు వచ్చేసి మనకు రోడ్డుకి మొత్తం సమాధులు అయితే ఉంటాయి. ఇక్కడ ఆవులు కానీ చాలా జంతువులు కూడా రోడ్డు పైన మనతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది. ఇలా స్వామీజీలు అయితే ఎక్కడ పడితే అక్కడైతే రోడ్డు మీద కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి యమలింగం అయితే ఉంటుంది. ఇది యమలింగం బోర్డు అండి. యమలింగం కొంచెం ముందు దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో మనకు యమలింగం అయితే టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. టెంపుల్లో వెళ్ళి ఒకసారి దర్శించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ యమలింగం టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ యముడు ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడంట. అందుకోసమే ఈ టెంపుల్ని వచ్చేసి యమలింగం అంటారు. ఇక్కడైతే మనకు ఏంటంటే దర్శనం వల్ల చాలా పుణ్యం అయితే కలుగుతుంది అని చెప్పేసి పెద్దలైతే చెప్పారు. చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా. ఇది అయితే రీసెంట్గానైతే పైన మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారంట, పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా వేశారంట యమలింగానికి అయితే. ఈ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మనం స్ట్రైట్గా ముందుకు వెళ్ళాలండి. ముందుకు వెళ్ళినట్టయితే మనకు పేవ్మెంట్ మీద నందులు కూడా కనిపిస్తుంటాయండి. మనకు 8 నందులు కూడా ఉంటాయండి టోటల్గా కనుక. ప్రతి నందిని అయితే దర్శించుకోవాలి. మేము ఇందులో అన్ని నందులకైతే ట్రై చేసాము. ఒక్క నంది అయితే మిస్ అయిందండి. మిగతా 7 నందులను అయితే మేము దర్శించుకోగలిగాము. ఆ నంది ఎక్కడ మిస్ అయిందో కూడా మేము అసలు కనుక్కోలేకపోయామన్నమాట. ఈ నంది వచ్చేసి మనకు వచ్చేసి పృథ్వీ నంది అంటారు. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ మీద ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది కదా, బోర్డు పక్కనే వచ్చేసి ఈ నంది అయితే ఉంటుంది. దీనిని పృథ్వీ నంది అంటారు. ఇక్కడ ఈ నందిని దర్శించుకొని వీలైతే ఇక్కడ ఈ నంది దగ్గర దీపం పెడితే చాలా మంచిది అని చెప్పారనమాట. ఈ నందికి కొంచెం ముందులోనే మనకు కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయం కూడా మేము మిస్ అయ్యామండి. బేసిక్గా అది రైట్ సైడ్లో ఉంటుంది అంటారు. బట్ ఆలయాన్ని అయితే మేము చూడలేకపోయాము అనమాట, మిస్ అయిపోయాము. అక్కడ నంది దాటగానే ఇక్కడ ఒక మీకు మంటపం కనిపిస్తుంది. ఇది కూడా అప్పట్లో రాజులు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన మంటపము అని చెప్పేసి ఆ పక్కలో ఉన్న వాళ్ళు అయితే చెప్పారు మేము అడిగితే. మొత్తం మీదనైతే ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, తమిళ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ విధంగా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఒకటి లెఫ్ట్కి వెళ్తుందండి, ఒకటి రైట్కి వెళ్తుందండి. మనం రైట్లో కనుక వెళ్తే గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. ఇది గిరి ప్రదక్షిణకు దారి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వాలమూర గణపతి అని ఉంటాడు. ఇక్కడ గణపతి తొండం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు అందులో బోర్డు కూడా కనిపిస్తుందండి, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా చాలా మహిమాన్వితమైన గణపతి టెంపుల్. ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని ఈ విధంగా మనం గిరి ప్రదక్షిణ అయితే ముందుకు సాగుతూ ఉండాలి. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు మ్యాక్సిమం గిరి అయితే కనిపించదండి.
మొత్తం చెట్లు కప్పేస్తాయి అన్నమాట. ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం ఇటువైపు అటువైపు ఎక్కువగా రోడ్డు చుట్టుపక్కల మొత్తం చెట్లే ఉంటాయి. దాంతో ఇక్కడ గిరి అయితే ఎక్కువగా కనిపించదు. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆలయం అయితే కనిపించిందండి. అందులో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. మేము కూడా లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాము. ఆ విధంగా అలాగే ముందుకైతే మేము ఇంకా సాగామన్నమాట. అలా ముందుకు సాగిన తర్వాత మనకు దుర్వాస ఆలయం వస్తుంది. ఇదే అండి, మనకి ఇది వచ్చేసి దుర్వాస ముని ఆలయం అన్నమాట. ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు అనేది చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ దుర్వాస ముని ఆలయాన్ని దర్శించుకొని ఈ పక్కన స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అక్కడ అందరూ ఒకదానిపైన ఒకటి 5 కానీ 4 కానీ వాళ్ళకి నచ్చినట్టుగా స్టోన్స్ అయితే పేరుస్తుంటారు. ఇలా పేర్చడం వల్ల సొంతింటి కల కంపల్సరీగా నెరవేరుతుంది అని చెప్పేసి అయితే చాలా నమ్మిక. అండ్ అలా చుట్టుపక్కల అవి కడుతున్నారు కదండి, దాంతో పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారని చెప్పేసి నమ్మకం అనమాట. ఆ తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. లోపలైతే ఒక మాత దేవత ఉంటుంది. అక్కడ ఆ దేవతను కూడా దర్శించుకొని అలా మనం ముందుకెళ్ళాలండి. ముందుకెళ్ళిన తర్వాత మనకు మఠాలు అయితే చాలా ఉంటాయండి. డిఫరెంట్గా మఠాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీకు అప్పునంది కనిపిస్తుందండి. మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు అప్పునంది అనమాట. అప్పునందిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మనకు తేయునంది శ్రోణ తీర్థం అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ చూస్తున్నారు కానీ కొంచెం ముందు ఇక్కడే మనకు తేయునంది కనిపిస్తుంది, శ్రోణ తీర్థం అయితే కనిపిస్తుంది. అదే టెంపుల్ అండి. ఆ టెంపుల్కు పక్కనే ఆనుకొని మనకు ఈ తీర్థం అయితే ఉంటుంది. ఇదే అండి తీర్థం. ఇక్కడ చూస్తున్నారు కానీ కోతి ఎలా నిల్చొని ఉందో, మనకు ఈ తీర్థం పక్కనే నిల్చొని ఉంటుంది. ఇందులో కూడానైతే వాటర్ అయితే కొన్నే ఉన్నాయండి. మీరు అక్కడ చూడొచ్చు, అడుగులో అయితే కొన్ని నీళ్ళు అయితే మనకు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి మనకు నందులు అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఒక పెద్ద నంది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అక్కడ పేవ్మెంట్ మీదనే కనిపిస్తుంది అనమాట. ఇది తెయ్యునంది అప్పునంది అంటారు. అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకొని ఆ విధంగా కొంత ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి నైరుతి లింగం కూడా ఇంకా ఇది దాటిన తర్వాత ఉంటుందండి. ముందైతే మనకి పేవ్మెంట్స్ మీదుగా టెంపుల్స్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఆకాశ నంది. మనకు ఈ నందులు ఏదైతే మనకి ఇక్కడ మనకు ముందు శ్రోణతీర్థం ఇవన్నీ తేయునంది శ్రోణతీర్థం చూసిన తర్వాత మనకు ఇక్కడ ఆకాశనంది అనేది కనిపిస్తుంది అనమాట. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపించేది వచ్చేసి మనకు ఆకాశనంది. ఇక్కడ నుంచి కూడా గిరి చాలా మంచిగా కనిపిస్తుంటుంది. ఆకాశనంది నుంచి కూడా ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకొని ఇంకా ముందుకు సాగాలండి. ఆ తర్వాత కొంచెం ముందుకైతే ఇక్కడ పేమెంట్ మీద పాదాలు అయితే చెక్కుంటాయి. అవి అరుణాచలుడి పాదాలో ఏ దేవుడి పాదాలు అయితే అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, వాళ్ళకు పెద్దగా ఐడియా లేదు అని చెప్పారు. అది పాదాలను కూడా కొత్తగా చెక్కారు, ఇంతకుముందుకు ఉండేవంట. ఆ తర్వాత కొత్తగానైతే పాదాలు చెక్కారు. మధ్యలో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఎవరికైనా తాగాలి అనిపిస్తే కనుక కొబ్బరి బొండాలు కూడా ఆ ఏరియాలో అయితే మనకు దొరుకుతాయి. కొబ్బరి బొండాలు, చెరుకు రసం అలాంటివి కూడా దొరుకుతాయి. అలా తాగుతూ అయితే మనం చుట్టూ ప్రదక్షిణ అయితే చేయొచ్చండి. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు అయితే ధూమపానము, మద్యపానము, గుట్కాలు ఇలాంటి తినుకుంటూ మాత్రం గిరి ప్రదక్షిణ చేయొద్దండి. అలా చేస్తే కనుక ఎటువంటి పుణ్యం కూడా దక్కదు. అలా చేయడం కూడా ఉత్తమం కూడా కాదు అని చెప్పేసి చాలామంది పెద్దలు వివరించారు. వారి ప్రకారమే మేము అన్నీ తెలుసుకొనే మేము గిరి ప్రదక్షిణ అయితే చేశామండి. ఈ విధంగా మనం ముందుకెళ్తూ ఉండాలి. ఇంకా చుట్టుపక్కల చూస్తున్నట్టయితే మొత్తం ఆశ్రమాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 17th పాయింట్ నైరుతి లింగం అండి. మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి మనకు నైరుతి లింగం. ఇప్పటివరకు 16 పాయింట్లు అయిపోయాయండి. ఇది 17వ పాయింట్ అండి. 17 పాయింట్లో వచ్చేసి మనం నైరుతి లింగంలో ఉన్నాం అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తే బోర్డు అయితే కనిపిస్తుందండి. మెయిన్ రోడ్ నుంచి నైరుతి లింగం కొంచెం లోపలికి ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ వరకు అయితే మనకు నైరుతి లింగం ఉంటుంది. ఆ ఇక్కడ ఆటోస్ కూడా చుట్టూ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు దర్శనం చేసుకోవడానికి కూడా ఆటోస్ దొరుకుతాయండి. మేము నైరుతి లింగాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చాము. ఆ విధంగా మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ విధంగా ప్రతి పాయింట్ను దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది అంటే వీడియో మీకు పెద్దగా లెంత్గా అనిపించవచ్చు, కానీ ప్రతి పాయింట్ అయితే ఇందులో మేము కవర్ చేసామన్నమాట. అందుకనే కంప్లీట్గా అంటే గిరి ప్రదక్షిణ మొదటిసారి వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో ఒకసారి చూస్తే కనుక కంప్లీట్గా ఎక్కడెక్కడ ఏది దర్శనం చేసుకోవాలి ఏంటి అని అర్థమవుతుంది. ఇవన్నీ లేటెస్ట్గా మేము తీసిన వీడియోలేనండి. మేము ఇంతకుముందుకు పాత వీడియోలు చూసుకొని అంటే కొంతమంది పెద్దలు చేసిన వీడియోలు కూడా చూసాము. వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే మేము గిరి ప్రదక్షిణ అటు ఇటుగా తిరిగాము, బట్ మాకు కొన్ని దొరకలేదు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన జింకలు కూడా కనిపిస్తుంటాయి. ఇది చూస్తున్నారు కదండి, మొత్తం జింకలు.
ఇక్కడ జింకలు కూడా ఉంటాయి, చాలామంది వాటికి ఫుడ్ కూడా పెడుతున్నారు. జింకలకైతే మనకు గిరి ప్రదక్షిణ రూట్లోనే జింకలు అనేది కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి వాల్లార్ అత్తుపన్ని నిలయం అని చెప్పేసి ఇది ఒకటైతే మఠం అయితే కనిపించింది, ఆయన టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్ని కూడా మేము దర్శించుకున్నాము. ఇది వచ్చేసి మనకు శోణతీర్థం, నైరుతి లింగం అవన్నీ అయిపోయాక నంది ముఖ దర్శనం అయితే మేము ఇంతకుముందు చూపుతాను. అక్కడ మనకు కొండ మీద ఏదైతే మన గిరి ఉంటుందో గిరి నంది ముఖ దర్శనంలో అయితే కనిపిస్తుందో, ఆ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల మాకు ఆ నంది ముఖ దర్శనం కొండ అయితే కనిపించలేదండి. దాంతో మేము ఇంకా అలా ముందుకు వచ్చాము. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు తిరునయ్య టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్కి వెళ్ళి మనమైతే దర్శనం చేసుకోవాలండి. ఏదుర్నేర్ అన్నామలై టెంపుల్ అని అంటారు. అండ్ ఇదే అండి టెంపుల్, ఈ విధంగా ఉంటుంది ఆ టెంపుల్ అనమాట. టెంపుల్లో మనం దర్శనం చేసుకొని మేము ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ముందుకు సాగాము. టెంపుల్ చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ అయితే దేవుడు దర్శనం కానీ, మీరు ఇక్కడ నుంచి కొండ కూడా చూసినా కానీ ఒకటే కొండ కనిపిస్తుంది అనమాట. అమ్మవారు ఒకటే ఈ కొండ రూపంలో ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పారనమాట. ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటే కనుక ఆ విధంగా ఉంటుంది. అండ్ మనకు నెక్స్ట్ ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా ఆకాశ నంది, పళని ఆండవార్ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. రాజరాజేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది మనకు ముందుకు వెళ్ళినట్టయితే. ఇంకా మనం ఈ విధంగా ముందుకు సాగుతూ ఉండాలి. సాగుతూ ఉంటే కనుక ముందుకు వచ్చిన తర్వాత ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ వెనక సైడ్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఒక తీర్థం కూడా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా గుండాలే. మనకు అరుణాచలం గిరి చుట్టూ ఎన్నో తీర్థాలు, ఎన్నో గుండాలు ఉన్నాయి. కాలక్రమేణా అవన్నీ అంతరిస్తూ కొన్ని మాత్రం కొన్ని ఉన్నాయండి, కొన్ని మొత్తం ఎండిపోవడం కానీ, మొత్తం శిథిలావస్థకు చేరడం కానీ అలాంటివి జరిగిందనమాట. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది కదండి, ఈ టెంపుల్ వెనకాలే మనకు తీర్థం అయితే ఉందన్నమాట. మేము ఆ టెంపుల్ లోపలికి వెళ్ళినట్టయితే మాకు ఆ తీర్థం అనేది కనిపించింది. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని ఆ తర్వాత ముందుకు వచ్చి పళని ఆండవార్ టెంపుల్ అయితే మనం దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు పళని ఆండవార్ టెంపుల్ అంటారు. ఇక్కడ ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకొని ఆ విధంగా అయితే మేము ముందుకు సాగామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఒక టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ టెంపుల్లో కూడా మనకు దర్శనం అయితే చాలా బాగుంటుంది. సింహానంది, సింహతీర్థం ఇవన్నీ అయితే మనం ముందు దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి టెంపుల్, ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళాలండి. మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక 50 మీటర్స్ అయితే ఉంటుంది. చిన్నగా ఉంటుంది, అసలు అక్కడ టెంపుల్ ఉందో లేదో కూడా తెలియదు. ఇది కూడా చాలా మహిమాన్వితమైన టెంపుల్ అని చెప్పేసి పెద్దలు చెప్పారు. అక్కడ మేము దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి అలా ముందుకు వచ్చాము. మనకు ముందుకు వచ్చిన తర్వాత పేవన్ మీద కొంచెం ముందుకు వెళ్ళాక మనకు ఒక నంది కూడా కనిపిస్తుందండి. ఆ నంది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. చాలా చిన్నగా ఉంటుంది. మేము అక్కడ దీపం అయితే వెలిగించి నందికైతే మొక్కుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు రోడ్డు మీద ఇంకొక నంది అయితే కనిపిస్తుంది. ఈ నంది వచ్చేసి మనకు ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ దర్శనం చేసుకొని ఆ విధంగా మనం ముందుకైతే కదలాలన్నమాట. ఆ విధంగా గిరి ప్రదక్షిణలో ప్రతి నందిని, ప్రతి పాయింట్ని అయితే మనం దర్శనం చేసుకోవాలి. మీరు ఇలా పేమెంట్ మీద చిన్న చిన్నగా నందులు అయితే కనిపిస్తుంటాయి. ఆ నందుల దర్శనాలు మనకు ఒక్కోసారి అసలు ఇక్కడ ఈ నంది ఉందా అన్న డౌట్ కూడా వస్తుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ నుంచి అయితే మనం ఈ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు కన్నప్ప ఆలయం అనేది ఉంటుంది. ఈ ఆశ్రమం వచ్చేసి నిత్యానంద ఆశ్రమము. దీని పక్క నుంచే మనకు కన్నప్ప ఆలయానికి అయితే దారి ఉంటుంది. అది కూడా మూసేశారు. బయట నుంచే మేము దండం అయితే పెట్టుకున్నాము. కన్నప్ప ఆలయానికి దండం పెట్టుకొని అయితే వెళ్ళాము. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు గౌతమ ఆశ్రమం కూడా ఉంటుంది. గౌతమ ముని ఆశ్రమం. ఇది వచ్చేసి మనకు రాజరాజేశ్వరి అమ్మన్ టెంపుల్. ఈ అమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకొని మనం అలా ముందుకు సాగుతూ వెళ్ళిపోతుండాలండి. మీరు చూస్తున్నారు కదండి, రాజరాజేశ్వరి అమ్మన్ ఆలయము, దేవాలయం అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. లోపల అమ్మవారితో పాటు ఆల్మోస్ట్ మొత్తం అంటే సప్తమాతృకలు ఎవరెవరు ఉంటారో అందరి అమ్మల విగ్రహాలు అయితే అందులో ఉంటాయి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఈ ఆశ్రమం పక్కనే మన కన్నప్ప గుడి కూడా కనిపిస్తుంది అన్నమాట. అక్కడ ఆ కన్నప్ప గుడి కూడా వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. బయట నుంచి మేము దండం పెట్టుకొని కన్నప్ప గుడి దర్శనం చేసుకున్నాము. దాటిన తర్వాత గౌతమ ముని ఆశ్రమం అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు ముందు సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుందండి రోడ్డు పక్కన. ఇలా మనకి రోడ్లో వెళ్తుంటే సాయిబాబా టెంపుల్ అయితే ఒక 5-6 టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. అందులో మేము ఒక 2 టెంపుల్స్కి అయితే మేము వెళ్ళాము. అప్పటికే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా మేము నడకనైతే సాగిస్తూ ఉన్నాము అన్నమాట. దాంతో కొన్ని టెంపుల్ని మాత్రమే మేమైతే కవర్ చేసాము. లోపలికి వెళ్ళి అయితే ఇక్కడ సాయిబాబా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గౌతమ మహర్షి ఆశ్రమము ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గౌతమ మహర్షి వచ్చేసి ఇక్కడ మనకు తపస్సు చేసి ఆయన ఆశ్రమాన్ని నిర్మించి శివునికి
అభిషేకాలు అవన్నీ చేసి శివుడిని మొక్కారు అంటారు. ఇక్కడ రమణ మహర్షి ఫస్ట్ టైం ఒక ఆశ్రమంలో ఒక కథ చెప్పాడు, మాట మాట్లాడాడు, ఒక ప్రవచనం చెప్పాడు అంటే అది ఇక్కడ ఈ గౌతమ ముని మహర్షి ఆశ్రమంలోనే చెప్పాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఆయన పురాణాలు కూడా చెప్తున్నాయి అన్నమాట. ఆ విధంగా గౌతమ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకొని ఇంకా ముందుకు సాగాము టెంపుల్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము సూర్యలింగము అండ్ సూర్యతీర్థం అండి. ఇది వచ్చేసి మనకు సూర్యలింగం అన్నమాట. ఈ సూర్యలింగం వచ్చేసి మనకు లోపల ఉంటుంది. పైనుంచి కనుక చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. ఆ పక్కన చిన్న రోడ్ కనిపిస్తుందండి. ఆ పాతది ఒకటి గుడిలాగా ఉంటుంది, అందులో నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది అని చెప్పారు. మేమైతే అక్కడ కూర్చొని చదువుకున్నాము సూర్యలింగం దగ్గర. అక్కడ నుంచి ముందుకు వచ్చాక ఇక్కడ ఒక ఆశ్రమం అయితే కనిపించిందండి. ఇక్కడ స్వామీజీలు అందరికీ ఉచితంగా భోజనం అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. మహేశ్వర పూజ నిత్యాగ్ని చారిటబుల్ ట్రస్ట్ వారి సాధువులకు యాత్రికులకు నిత్యాన్న దేవ సేవ అయితే ఇక్కడ జరుగుతుంది. మేము భోజనం అయితే ఇక్కడే చేసామండి. వస్తూ ఉన్నప్పుడు మాకు అప్పటికే మధ్యాహ్నం 12:30, 1 అయిందండి. ఇప్పుడు ఇక్కడ ఆగి మేమైతే భోజనం చేసామన్నమాట. భోజనం కూడా చాలా బాగుంటుంది. ఒక స్వీట్ పెడతారు, ఒక పప్పు అండ్ ఇంకొక కర్రీ కూడా ఇస్తారు. అలా పాపడాలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచి వాటర్ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. ఇక్కడ మేము ఉండి అక్కడ భోజనం చేసి అక్కడ సాధువులతో పాటే మేము కూడా భోజనం చేసాము. ఇక్కడ ఏంటంటే సాధువులకు డబ్బులు ఇస్తుంటారు, భోజనం పెడుతుంటారు, అన్నీ చేస్తుంటారు. చాలామంది సాధువులు అయితే ఇక్కడ భోజనాలకైతే వస్తుంటారు అన్నమాట. ఆ తర్వాత మేము అక్కడ నుంచి దర్శించుకొని అక్కడ మొక్కేసి అందులో కూడా చిన్న శివలింగం అవన్నీ ఉంటాయి, హోత్రం అవన్నీ జరుగుతుంటాయి, అక్కడ దర్శించుకున్నాం అనమాట. ఆ తర్వాత నిత్యాగ్ని అఖిలహోత్రం అదే మనకి ఇప్పుడు ఏదైతే మనం ఉంది కదండి ఆ ఆశ్రమం నుంచి అయితే మేము ముందుకు కదిలామన్నమాట. ముందుకు కదిలాక పేవ్మెంట్ మీద లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇలా స్వామివారి పెద్ద పాదాలు అండ్ లోపల శివుడు అండ్ ఇలా దేవుళ్ళు అయితే ఉంటారండి. అందరి దేవుళ్ళను కూడా దర్శనం చేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే ముందుకు కదులుతూ ఉండాలన్నమాట. ఇప్పటి వరకు అయితే టోటల్గా సూర్యలింగము ఇవన్నింటితో కలిపి మనం 26 పాయింట్స్ అయితే మనం చూసాము. సూర్యలింగానికి సూర్య తీర్థం కూడా ఉంటుంది, అది కానీ లోపలికి ఉంటుంది, అది మీకు చూపించలేదండి. ఇక్కడ నుంచి అయితే మనకు నంది ఏదైతే కనిపిస్తుందో మనకు నంది మొహం లాగా కొంచెం అటు కనిపిస్తూ ఉంటుందండి అరుణాచల కొండనైతే. ఆ విధంగా మేము ముందుకు వచ్చాము. ముందుకు వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు పాయింట్ వచ్చేసి వరుణలింగం అయితే వస్తుందన్నమాట. అది కూడా ఎక్కడ వస్తుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపెడతానండి. ఇప్పుడు వచ్చేది మనకు వరుణలింగం అండి. మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇప్పుడున్న ఎనర్జీ పాయింట్లో 27th ఎనర్జీ పాయింట్ వచ్చేసి మనకు వరుణలింగం అన్నమాట. ఇక్కడ మనకు బోర్డు ఇవన్నీ కనిపిస్తుంది. ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. మనకు వరుణలింగం వచ్చేసి చాలా బాగుంటుందండి వరుణలింగం టెంపుల్ కూడా. బేసిక్గా మేము వచ్చే టైంకి అయితే టెంపుల్ కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. అయినా లోపలికి వెళ్ళి ఆ వరుణదేవుని దర్శనం చేసుకొని ఆ లింగాన్ని అంటే వరుణదేవుడు ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ టెంపుల్కి వర్ణలింగం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు 8 లింగాలకు ఏదైతే చుట్టూ ఉన్న 8 లింగాలు ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రత్యేకతతో ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నదే ఈ లింగం వర్ణలింగం అండి. మీకు ఈ వర్ణలింగాన్ని మేము దర్శించుకొని ఆ తర్వాత అలాగే ముందుకైతే కొనసాగిన తర్వాత ముందు వచ్చేసి ఇక్కడ మనకు ఒక పీఠం అయితే కనిపిస్తుందండి. ఈ పీఠం నేమ్ వచ్చేసి మనకు మాణిక్య వాచకార ఆశ్రమం అని అంటారు అన్నమాట. ఈ మాణిక్య వాచకార ఆశ్రమం కూడా మేము దర్శించుకున్నాము. ఈ దర్శించుకొని ఆ తర్వాత కొంచెం అలాగే ముందుకైతే సాగాము. ముందుకు సాగిన తర్వాత ఆది అన్నామలై ఆశ్రమం కూడా వస్తుందన్నమాట. ఆది అన్నామలై ఆశ్రమాన్ని కూడా మేము దర్శించుకున్నాము. అది వచ్చేసి మనకు ఆది అన్నామలై ఆశ్రమం వచ్చేసి మనకు పాయింట్ నెంబర్ 29 వస్తుందండి. మాణిక్య వాచక ఆశ్రమం వచ్చేసి 28 పాయింట్ వస్తుందన్నమాట. ఇవి దర్శించుకున్నాక ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాయులింగం అయితే వస్తుంది. మనకి ఇక్కడ నుంచి వాయులింగం ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes జర్నీ అయితే నడుచుకుంటూ వెళ్ళాలండి. నడుచుకుంటూ వెళ్తే కనుక మనకు వాయులింగం అయితే వస్తుంది. మేము ఫాస్ట్గా మీ వీడియో కాబట్టి మీకు ఒక పాయింట్ అయిపోగానే ఒకటి వస్తుందేమో అని అనిపిస్తుంది. బట్ మధ్యలో డిస్టెన్స్ అయితే చాలా ఉంటుందన్నమాట. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ మీరు చుట్టుపక్కల చూస్తున్నారండి. ఇక్కడ కూడా మనకు అందరికీ భోజనాలు అయితే పెడుతున్నారు. సాధువులకు మళ్ళీ నడకదారిన వచ్చే భక్తులకు కూడా ఈ పక్కన భోజనాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ భోజనాలు చేయాలి అనుకుంటే ఎటువంటి మొహమాటం లేకుండా అక్కడ భోజనాలు అయితే చేయొచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు అర్ధనారీశ్వరంలో ఒక శంకరుడిది టెంపుల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది ఒక మఠానికి ఆశ్రమానికి సంబంధించిందంట. ఇక్కడ మేము ఇది కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట. దర్శనం చేసుకుని ఆ విధంగా అలా ముందుకైతే సాగుతూ వెళ్ళిపోతున్నాము. మీకు ఎక్కడ చూసుకున్నా కానీ అరుణాచలంలో ప్రతి అడుగులో ఒక టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి టెంపుల్ని మనం దర్శించుకుంటూ వెళ్తే మాత్రం చాలా పుణ్యం అయితే దక్కుతుంది అని చెప్పేసి అయితే పెద్దలు అయితే చెప్పారు. మనం ఇప్పుడు నెక్స్ట్
ఆలయం దగ్గరికి వెళ్తాము. ఇది వచ్చేసి మనకు ఆది అన్నామలై టెంపుల్. మీకు ఇప్పుడు ఏదైతే బోర్డు కనిపించిందో ఇది వచ్చేసి మనకు ఆది అన్నామలై టెంపుల్ అనమాట. ఈ ఆది అన్నామలై టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఈ టెంపుల్లో దర్శనం కానీ చాలా బాగుంటుంది. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందండి. బేసిక్గా మేము వెళ్ళే టైంకు ఆది అన్నామలై ఆశ్రమం పక్కన ఉన్న టెంపుల్ అయితే మేము దర్శించుకోలేకపోయాం అనమాట. అప్పటికి టైం అయిపోయింది, గిరి ప్రదక్షిణ అయిపోయింది. అది వచ్చేసి మనకు అందులో దర్శనానికి కొంచెం మాకు అక్కడ టైం అయితే దొరకలేదండి. బేసిక్గానైతే ఇదే అండి ఆలయము. ఈ ఆలయంలో బ్రహ్మదేవుడు వచ్చేసి ఇక్కడ మనకు శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. విష్ణువు బ్రహ్మదేవుడు వీళ్ళు అందరూ కలిసి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు అని చెప్పారనమాట. ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికైతే ఒక 200 to 300 మీటర్స్ అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది ఆ ఆలయం కూడా. మేము ఆలయం చుట్టూ కూడా తిరిగి చూసామన్నమాట. చాలా బాగుంటుంది ఆలయం అయితే. మనకి రోడ్ అయితే కనెక్టివిటీ ఏదైతే మనం రోడ్డు పైన వెళ్తున్నామో మనకు అన్నామలై ఆశ్రమం దాటాక అక్కడి నుంచి ఏదైతే రైట్ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఆలయ ప్రాకారం అన్నమాట. మీరు చూస్తున్నారు కదండి, ఒక చరిత్ర కూడా ఉందండి. ఈ ఆలయంలో నుంచి అంటే మెయిన్ లింగం ఏదైతే ఉందో అరుణాచలేశ్వరుడు ఉన్నాడో అక్కడికి సొరంగ మార్గం ఉండేది అని చెప్పేసి చరిత్రలు కూడా ఉన్నాయి. వాటి చరిత్రలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. అవన్నీ తెలుసుకోవాలంటే కనుక దానికి ఇంకా చాలా టైం పడుతుంది. మేము ఇక్కడ ఈ టెంపుల్ అయితే అండి ఇక్కడ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. ఈ టెంపుల్కి 3 ఎంట్రీస్ ఉంటాయంట అండి. 2 ఎంట్రీస్ అయితే క్లోజ్ చేస్తారు, ఒక ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆలయం అయితే కనిపిస్తుంది అనమాట. మీరు బయట నుంచి చూస్తున్నారు కానీ మేము వెళ్ళే టైంకి అయితే ఆలయం క్లోజ్ అయింది. ఈ టెంపుల్ని అయితే మేము దర్శించుకోలేకపోయాము. ఈ విధంగా ఉంటుంది ఆలయం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడే మనకు సైడ్లో ఒక వినాయకుడిది టెంపుల్ కూడా ఉంటుందండి. ఇది కనిపిస్తుంది కానీ ఈ వినాయకుడు అండి. ఈ వినాయకుడు కూడా చాలా మహిమగల వినాయకుడు అన్నమాట. ఈ వినాయకుడిని చూస్తుంటే కనుక మనం కాణిపాకంలో ఉన్నటువంటి వినాయకుడులా ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది. చెట్టు కిందే ఉంటుంది. ఏదో చిన్న టెంపుల్ అని మాత్రం అనుకోకండి, చాలా మహిమగల టెంపుల్ అనమాట. అక్కడ ఆ విధంగా ఆ టెంపుల్ను అవన్నీ దర్శించుకున్నాక మేము ఇంకా ముందుకు సాగామండి. ఇక్కడ నుంచి వాయులింగం ఇంకా చాలా దూరం ఉంటుందన్నమాట. ఆది అన్నామలై ఇవన్నీ దాటిన తర్వాత మీకు ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది. బయటకు వచ్చినాక వాయులింగం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే బోర్డు అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ విధంగా ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఆ వాయులింగం అయితే వస్తుంది. లింగానికి వెళ్ళక ముందుకే మనకి ఇక్కడ వైపు అయితే రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కానీ రైట్ సైడ్లో టెంపుల్. ఇందులో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు వీళ్ళందరి దేవతలు అయితే ఉన్నారండి. ఇందులో కూడా మేము వెళ్ళాము, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము, దండం పెట్టుకొని బయటకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఒకటి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ని కూడా మేము దర్శించుకొని ఆ తర్వాత ఇంకా అలా ముందుకైతే కదిలామన్నమాట. ప్రతి ఒక్క టెంపుల్ని అయితే దర్శించుకోవాలండి. ఇక్కడ కూడా చూస్తున్నారు కానీ ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ లాంటిది అయితే ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ అన్నమాట. అమ్మవారి టెంపుల్ని కూడా దర్శించుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక తీర్థం లాంటిది వస్తుంది. ఈ తీర్థం కూడా చాలా పవిత్రమైన తీర్థం అని చెప్తుంటారు అనమాట. ఈ తీర్థాన్ని కూడా మనం దర్శించుకున్నట్టయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారనమాట. ఇందులో కూడా ఈ తీర్థాన్ని కూడా మేము దర్శించుకున్నాము. మీకు చెప్పినట్టుగా అరుణాచలం చుట్టూ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క మహిమ ఉన్నట్టుగా అదేవిధంగా ఈ తీర్థాన్ని కూడా ఒక మంచి పెద్ద మహిమనైతే ఉంటుందంట. ఆ మహిమలు కూడా ఒక్కొక్క తీర్థంలో స్నానం చేయడం వల్ల ఒక్కొక్క పుణ్యం అయితే దక్కుతుంది అని చెప్పేసి చెప్పారనమాట. ప్రజెంట్ అయితే అందులో వాటర్ అయితే లేవు. మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు అరుణాచలం కొండనైతే కనిపిస్తుంది. అరుణాచలం కొండ చూసిన తర్వాత అలా కొంచెం ముందుకెళ్ళాలండి. ముందుకెళ్ళిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఇంకో టెంపుల్ అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంటుంది. మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఈ టెంపుల్ని కూడా దర్శనం చేసుకొని అలా ముందుకు సాగాము. నేను మీకు చెప్పింది 44 ఎనర్జీ పాయింట్స్ మాత్రమే అండి. 44 ఎనర్జీ పాయింట్స్ కాకుండా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కాకుండా మీకు మెయిన్గా కొన్ని మాత్రమే చెప్పాను అనమాట. ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఒక తీర్థం లాగా ఉంటుంది. ఇది కూడా ఒక గుండం అంట. ఇది మొత్తం శిథిలావస్థకు చేరుకొని ఈ విధంగా అయిపోయింది అనమాట. అందులో వాటరు ఇంతకుముందు స్నానాలు మునులు వాళ్ళందరూ చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్పారనమాట. పక్కన ఉన్న వాళ్ళైతే ఈ విధంగా ఒకటైతే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 30 ఎనర్జీ పాయింట్ వాయులింగం అండి. ఈ పక్కన కూడా మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుందండి. మేము అక్కడ కూడా వెళ్ళాము. ఆ టెంపుల్లో కూడా దర్శనం కూడా చేసుకున్నాం అన్నమాట. దానికి ఎదురుగానే ఇటువైపు ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి మనకు వాయులింగం ఉంటుంది. దానికి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి మనకు వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ చిన్న టెంపుల్, దాని పక్కన వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్. ఈ రెండు టెంపుల్స్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు వాయులింగం అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వాయులింగం అండి.
మీకు ఇక్కడ బోర్డు కూడా బయట కనిపిస్తుంది వాయులింగం అని చెప్పేసి. ఆల్మోస్ట్ అన్ని లింగాలకైతే బయట బోర్డ్స్ అయితే కనిపిస్తుంటాయండి. మొత్తం అన్ని 8 లింగాలకు 8 బోర్డ్స్ అయితే ప్రతి దగ్గర ప్రతి లింగం ముందు అయితే మనకు ఒక బోర్డు అయితే ఉంటుంది. దానికి వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి. నేను చెప్పిన చిన్న చిన్న ఎనర్జీ పాయింట్స్ అయితే కొంచెం వెతుక్కోవడం కష్టం అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది వాయులింగానికి. వాయులింగం దగ్గర ఎలా ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుందండి. వాయులింగం దగ్గర మాత్రం ఆ టెంపుల్ లోపలికి వెళ్తే మాత్రం ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఆ తర్వాత వాయులింగం దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇక్కడ వచ్చేసి మనకు వీరభద్రస్వామి టెంపుల్లోకి అయితే మేము లోపలికి వెళ్ళాము. బయట మీకు గుర్రాలు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుందన్నమాట వీరభద్రస్వామి టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది. ఆ టెంపుల్ అయితే మేము దర్శనం చేసుకున్నాము. మేము ఇన్సైడ్ అయితే వీడియో తీయలేదండి, బయట నుంచే దర్శనం చేసుకున్నాము. అండ్ లోపలికి వెళ్ళినా కానీ వీడియో తీయకుండానే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ మీద నుంచి లోపలికి ఒక నంది అయితే కనిపిస్తుందండి. ఇదే నంది అండి. ఈ నంది నేమ్ వచ్చేసి వాయు నంది అంటారనమాట. మనకు అది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఏం లేదండి. నేను బయట నుంచి వీడియో తీశాను. అసలు అక్కడ నంది ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది. చుట్టూ చెట్లు ఉంటాయి. చెట్ల మధ్యలో చిన్నగా అక్కడ మనకు నంది అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు బోర్డ్స్ కూడా అన్నీ ఉండవు అండి. ఇక్కడ నందిల దగ్గరనైతే ఎక్కడ మీకు బోర్డు అయితే కనిపించదు అనమాట. ఎక్కడ ఉంటుంది నంది ఏంటి అని చెప్పేసి మనం చూసి గుర్తుపట్టుకొని అది ఆ నంది అనుకొని దూరం నుంచి మనము మొక్కుతూ వెళ్ళడం తప్ప మనము ఇంకా వాటికైతే ఏం చేయలేదు. ఫ్యూచర్లో ఈ నందులు కూడా అందరూ డెవలప్ చేస్తే కనుక భక్తులందరూ ఎక్కువగా వెళ్తున్న కొద్దీ ఆ నందులు కూడా ఫ్యూచర్లో అయితే బాగా డెవలప్ అవుతాయని అయితే చెప్పుకోవచ్చండి. మనం ఇంకా స్ట్రైట్గా అలా ముందుకు వెళ్తూ ఉండాలండి. వెళ్తూ ఉంటే కనుక మనకు నెక్స్ట్ పాయింట్ అనేది వస్తుంది. అదే పాయింట్ వచ్చేసి మనకు భగవాన్స్ బ్రిడ్జ్ అండి. మీకు భగవాన్ బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా చూపెడతాను. ఇది వచ్చేసి మనకు భగవాన్స్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మేము ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఈ ప్లేస్ వచ్చేసి భగవాన్స్ బ్రిడ్జ్. ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే రమణ మహర్షి రోజు గిరి ప్రదక్షిణ చేసుకునేప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి కూర్చొని అక్కడ గిరిని చూస్తూ దండం పెట్టుకొని వెళ్ళేవాడు అని చెప్పేసి చెప్పారు. దాని మీద బ్రిడ్జ్ పైన చిన్నగా రాసి ఉంటుంది మీకు భగవాన్స్ బ్రిడ్జ్ అని చెప్పేసి. అంతగా గుర్తుపట్టలేమండి. దానికి ఎదురుగా ఒక ఆశ్రమం అయితే ఉంటుంది. మీకు ఇలా చూస్తారు కదండి, ఇక్కడ భగవాన్స్ బ్రిడ్జ్ అని ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ కూర్చొని చూస్తారు. ఇక్కడ నుంచి చూస్తే వటవృక్షం అనేది కూడా కనిపిస్తుందంట ఆ ఎదురుగా ఉన్న దానిపైన. అక్కడ పెద్ద కెమెరా వేసుకొని జూమ్ చేస్తే కనుక కొండపైన కనిపిస్తుంది అని చెప్పారు. మన కెమెరా అంత జూమింగ్ లేదు కాబట్టి నేను జస్ట్ కొండ నుంచి అలా చూసుకొని దండం పెట్టుకొని ఆ ముందుకైతే కదిలామన్నమాట. భగవాన్స్ బ్రిడ్జ్ ఈ పాయింట్ని కూడా మిస్ చేసుకోకండి. అక్కడ కొంచెం సేపు అయినా రమణ మహర్షి కూర్చున్నారు పక్కనే ఉన్నారు అనుకొని భావించి అక్కడ ఉండండి, చాలా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి రోడ్ కనెక్టివిటీ. ఇటు వచ్చేసి మనకు లెఫ్ట్ అండ్ స్ట్రైట్ కూడా ఉంటుందండి. మనం ఈ స్ట్రైట్ వేలో మీకు అక్కడ ఏదైతే అలా కనిపిస్తున్నదో బోర్డు, ఆ బోర్డు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట మళ్ళీ గిరి ప్రదక్షిణకు. ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి పాయింట్స్ దగ్గర మనకు బోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టుపక్కల బోర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక పెద్ద బోర్డు అయితే ఏర్పాటు చేశారు. మనం ఇక్కడికి వచ్చాక ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు వచ్చామో ఇంకా ఎన్ని కిలోమీటర్లు తిరిగేది ఉంది అని చెప్పేసి కూడా మనకు యూఆర్ హియర్ అని చెప్పేసి బోర్డు మీద చుట్టూ పెయింటింగ్తో వేసి ఉంటుంది అనమాట. అవి చూసుకుంటూ వెళ్తుంటే కనుక మనకు అర్థమైతే అవుతుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి మనకు ఐ లవ్ తిరువన్నమలై అని చెప్పేసి ఒకటి అయితే కనిపిస్తుంటుంది. దాని వెనకాల గిరి అయితే చాలా మంచిగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. అరుణాచల గిరి అయితే మనకు వచ్చేసి చంద్రలింగం వస్తుందండి. మీకు ఇప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది చంద్రలింగం అనమాట. ఇక్కడ చంద్రలింగాన్ని కూడా మేము దర్శించుకున్నాము. మీకు బయట బోర్డ్స్ కూడా ఉంటుంది చంద్రలింగం అని చెప్పేసి. ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మేము ముందుకైతే సాగామన్నమాట. లోపల చంద్రలింగం దగ్గర చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ కూడా అక్కడ నుంచి కూడా చూస్తుంటే అంటే చాలా ప్లెజెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు అగస్త్య ఆశ్రమము. అగస్త్య ఆశ్రమం వచ్చేసి ఈ విధంగా బయట నుంచి ఉంటుంది. మేము వచ్చే టైంకి అయితే ఆశ్రమం క్లోజ్ అయిందండి. లోపలికి అయితే ఎంట్రీ చేయలేదు. మేము బయట నుంచి ఆశ్రమాన్ని చూసుకున్నాము. అందులో టెంపుల్స్ కూడా ఉంటాయండి. లోపల మనం దండం పెట్టుకొని బయటికి రావచ్చు. అక్కడ వీడియోనైతే మేము ఇన్సైడ్ ఇంకా తీయడానికి ఏం లేదు. బయట ఆశ్రమం బోర్డ్స్ ఇవన్నీ అయితే తీసాము. ఈ విధంగా అగస్త్య ఆశ్రమం ఉంటుంది. అగస్త్య ఆశ్రమాన్ని దర్శించుకొని ఇంకా మనం ముందుకు సాగాల్సి ఉంటుంది అన్నమాట. మనకు అగస్త్య ఆశ్రమం దాటిన తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు వచ్చేసి అధికార నంది ఉంటుంది. ఇలా మనం పేమెంట్ నుంచి అలా వెళ్తుంటే పక్కన గిరి కూడా చాలా మంచిగా ప్లెజెంట్గానే అయితే కనిపిస్తుంది. అధికార నంది కూడా మనకు మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికని ఉంటుందండి. అది కనిపించదు అనమాట పెద్దగా. ఈ రోడ్డు పైన కానుకొని మీరు అక్కడ చూస్తున్నారు కదండి, ఇదే వచ్చేసి మనకు అధికార నంది అనమాట. ఇలా చుట్టూ చిన్నగా రాతి మంటపం ఉండి ఆ మంటపం మధ్యలో అధికార నంది అయితే కనిపిస్తుంది. ఇదే అండి అధికార నంది.
ఆ పక్కన టెంపుల్స్ అవన్నీ ఉండేవంట, అవన్నీ మొత్తం శిథిలావస్థకు చేరడంతో మొత్తం అయితే క్లోజ్ చేశారు. లోపలికైతే ఎంట్రీ అయితే ఏమి ఉండదండి. ఇలా మనం పేమెంట్ నుంచి చూసుకొని నందికి దండం పెట్టుకోవాలి. అధికార నందికి దండం పెట్టుకొని ఇంకా అలా ముందుకు సాగుతూ వెళ్ళిపోతూ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నామండి. మనం కుబేరలింగము మీరు చూస్తున్నారు కానీ ఎంతమంది గిరి ప్రదక్షిణకు అలా వెళ్తూ ఉంటారు, మధ్యలో కూర్చొని రిలాక్స్ అవుతూ అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట గిరి ప్రదక్షిణకి అయితే. మనకు నెక్స్ట్ పాయింట్ కుబేరలింగంలో స్పెషల్ ఏంటిదంటే కుబేరుడు వచ్చి ఇక్కడ లింగం ప్రతిష్ఠించాడు అని చెప్తారనమాట. దీంతో ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి చాలా డబ్బులు కలుగుతాయి, ఎటువంటి లోటు ఉండదు అని అయితే చెప్తారు. ఈ కుబేరలింగం నుంచి కనుక ఇక్కడ గిరి చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీకు బోర్డు అయితే కనిపిస్తుంది. ఇదే అండి కుబేరలింగానికి అయితే లోపలికి దారి. ఈ విధంగా స్ట్రైట్గా మనం లోపలికి వెళ్ళినట్టయితే కుబేరలింగం వస్తుంది. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ పక్కన ఇంకో టెంపుల్ అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. అందులో వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడిని దర్శించుకొని ఆ విధంగా అయితే మేము ముందుకైతే సాగామన్నమాట. ఈ విధంగా గిరి ప్రదక్షిణ అంటే ఇప్పుడు మేము చెప్తున్నట్టుగా వెంటనే అయితే రావండి. ఇవి మొత్తం చుట్టూ వచ్చేసి మన గిరి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 14 కిలోమీటర్లు ఈ పాయింట్స్ అన్నీ కనెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఈ వీడియోలో చూసుకొని వెళ్తుంటే కనుక ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు పక్కన ఏ పాయింట్ ఉంది, ఇవన్నీ లేటెస్ట్గా తీసిన వీడియోలే కాబట్టి ఈ మధ్యన కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే పెద్ద చేంజెస్ ఏముంటాయి, సేమ్ ఇవే రోడ్స్, ఇవే కనెక్టివిటీ, చుట్టూ అవన్నీ ఉంటాయండి. ట్రీస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి మనం అలా చూసుకుంటూ వెళ్తే కనుక మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనకు పాయింట్ వచ్చేసి ఏముంటుంది అంటే చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కుబేరలింగం దాటిన తర్వాత నెక్స్ట్ ఇడుక్కు పిల్లయార్ అని అయితే ఉంటుందండి. ఇడుక్కు పిల్లయార్ అంటే ఇది మోక్ష మార్గం అని అయితే చాలామంది భావిస్తారు. అందులో నుంచి బయటకైతే వస్తారన్నమాట. ఏదైతే ఇది కనిపిస్తుందో అందులో నుంచి లోపలికి వెళ్ళి అలా పడుకొని మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే వస్తారు. ఇక్కడే చిన్న వినాయకుడు, కుమారస్వామి, శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి. దీని పక్కనే మీరు చూస్తున్నారు కానీ ఎంతమంది జనాలు ఉన్నారో, చాలామంది అయితే ఉంటారు అనమాట. ఇది ఏంటంటే మనకి దీనిలో నుంచి బయటికి రావడం వల్ల మోక్ష మార్గం ద్వారా చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది పెద్దలు అయితే చెప్తుంటారు. ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారుగా ఎలా వస్తున్నారో, ఒక్కొక్కరు బాగా కష్టపడి అయితే వస్తుంటారు. కంపల్సరీ అయితే అందులో ఎంత లావుగా ఉన్నా కానీ లోపల నుంచి అయితే బయటికి అయితే రాగలుగుతారండి. కానీ అలా అంటే ఒక సైడ్లో నుంచి పడుకొని మెల్లిగా లోపలికి రావాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా వెళ్తే మాత్రం రావడం కష్టం అవుద్ది, ఇరుక్కుపోదామండి. అలా ఆ విధంగా ఈ పాయింట్ వచ్చేసి మనకు ఇడుక్కుపిల్ల ఆలయంతో 37 పాయింట్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి పంచముఖ దర్శనం అండి. ఇక్కడ మీకు పంచముఖ దర్శనం వచ్చేసి ఇదే అంటారు అనమాట. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఆ టెంపుల్ ఏదైతే మనకు అరుణగిరి కొండ ఉందో 5 ముఖాలుగానైతే కనిపిస్తుంది. బట్ ఇక్కడ చెట్లు ఉండడం వల్లనైతే మనకు పెద్దగా కనిపించదండి, చుట్టూ చెట్లు ఉండడం వల్ల. అది 5 ముఖాలు అయితే కనిపించడం చాలా కష్టంగానైతే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక్కో టెంపుల్ ఉంటుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ టెంపుల్, ఈ టెంపుల్ చుట్టూ ఇక్కడ కింద వచ్చేసి మనకు 5 శివలింగాలు ఉంటాయి. 5 శివలింగాలు కూడా ఈ విధంగా ఉంటాయండి. 5 శివలింగాలతో పైన మనకు ఇంకొక పెద్ద లింగం కూడా ఉంటుందండి. ఆ లింగం ఏంటంటే మనకు ఇలా మఠం వేసుకొని కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట ఆ లింగము. ఆ లింగాన్ని చూసుకొని ఆ తర్వాత మనము ముందుకెళ్ళాలి. సేమ్ ఈ శివలింగం పక్కనే మనకు ఇంకొకటి కూడా ఉంటుందండి. అది వచ్చేసి మనకు ఇసక్కి జీవ సమాధి అని అంటారు. ఆ ఇసక్కి జీవ సమాధి ఏంటంటే అతను గిరి ప్రదక్షిణ కొన్ని వేల సార్లు చేశారంట. అందుకే అక్కడ సమాధి అయితే చేశారనమాట, ఇసక్కి జీవ సమాధి. అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకు ఊసి లింగం అనేది ఉంటుందండి. ఊసి అంటే తమిళ భాషలో సూది అని అంటారంట. ఇక్కడ పార్వతీదేవి వచ్చేసి చిన్నగా లోపల ఇట్లా సూదిలాగా ఉంటుంది శివలింగం. దానిపైన నిల్చొని శివుణ్ణి పూజిస్తే ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్తారు. అది దాటాక ఊసిలింగం నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి మనం ఒక 1/2 కిలోమీటర్ ఆల్మోస్ట్ వెళ్తే కనుక ఈ టెంపుల్ అయితే వస్తుందండి. ఈ టెంపుల్ వచ్చేసి టెంపుల్ నేము పచ్చాయమ్మ గుడి అని అంటారు. పచ్చాయమ్మ అంటే పచ్చగా ఉండే దేవత అని అర్థము. బేసిక్గా చెప్పాలి అంటే ఇక్కడ ఈ టెంపుల్లో మనకు ఇట్లా బయట చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే కనిపిస్తాయి. మనకు శ్యామలాదేవినే వీళ్ళు పచ్చాయమ్మ అని పిలుస్తారు అనమాట. లోపల అమ్మవారు కూడా చాలా
ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి పక్కన గుండం ఉంటుంది. ఇది రీసెంట్గా పెయింటింగ్స్ ఇవన్నీ వేశారండి. ఇక్కడ ఎంతోమంది మునులు వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకునే వాళ్ళంట, హోమాలు చేసేవారంట, ఇక్కడ వచ్చేసి ధ్యానం చేసేవారంట. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి. మనకు ఈ టెంపుల్ మేము వెళ్ళే టైంకు అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పేసి మొత్తం టెంపుల్కు పెయింటింగ్ అవన్నీ వేశారు. పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి గిరి చూస్తే కనుక ఒక డిఫరెంట్ విధంగానైతే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా ఎవ్వరూ మిస్ కాకండి. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. లోపల ఆ విగ్రహాలని చూస్తేనే మీకు కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. మేము చూసినంతసేపు అయితే మాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ విగ్రహాలు. అక్కడ నుంచి దాటిన తర్వాత మేము కొంచెం ముందుకు వచ్చాక మనకు ఇప్పుడు టెంపుల్ వ్యూ నుంచి అలా మనం స్ట్రైట్గా ముందుకు వచ్చిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ఒక చిన్న గుండం కూడా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ అండి, ఇక్కడ ఒక గుండం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ దర్శనం చేసుకొని లోపల టెంపుల్లు దేవుళ్ళు చాలా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా దర్శనం చేసుకొని మనం బయటకు అయితే రావచ్చు అనమాట. టోటల్గానైతే ఇప్పటి వరకు మనకి పచ్చాయమ్మన్ టెంపుల్తో కలిపి ఇప్పటి వరకు 40 పాయింట్ వ్యూస్ అంటే 40 ఎనర్జీ పాయింట్లు అయితే చూసామండి. ఇంకా మెయిన్గా చూడాల్సిన కొన్ని ఎనర్జీ పాయింట్స్ అండి, అవి ఇంకొక 4 ఉంటాయి, మొత్తం 44. ఆ 40 లాగా కాకుండా వాటికి ఇంకా అన్నీ కలిపితే కనుక చాలా ఉంటాయి. ఇది మెయిన్ రోడ్ ఎంట్రీ అనమాట పచ్చాయమ్మన్ టెంపుల్కు. ఇలా గిరి ప్రదక్షిణ ఇక్కడ ముందుకు వచ్చాక ఆ మెయిన్ కమాండ్ నుంచి లోపలికి వస్తే మనకు పచ్చాయమ్మ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే పాయింట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఈశాన్యలింగం ఉంటుంది. ఈశాన్యలింగానికి ఆపోజిట్లోనే మనకు వచ్చేసి అమ్మన్ జీవ సమాధి అని అంటారు అనమాట. అమ్మన్ జీవ సమాధి ఇంతకుముందు మీరు చూసింది అమ్మన్ జీవ సమాధి. దానికి ఆపోజిట్లో వచ్చేసి మనకి ఈశాన్యలింగం ఉంటుంది. ఈశాన్యలింగం కూడా చాలా బాగుంటుందండి. ఆ ఈశాన్యలింగాన్ని కూడా దర్శించుకోండి. ఈశాన్యలింగం దర్శించుకున్నాక ఇంకా లాస్ట్ నంది అండి, ఇదే వచ్చేసి యజమాన నంది. ఈ నంది అండి, ఇక్కడ ఒక మంటపం ఉంటుంది. మంటపం పక్కనే ఈశాన్య లింగానికి పక్కనే మంటపం లోపల ఈ యజమాన్య నంది ఉంటుంది అనమాట. యజమాన నందిని కూడా దర్శించుకొని దాని ముందే మనకు ఒక పెద్ద తీర్థం కూడా ఉంటుంది. ఆ తీర్థాన్ని దాని పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ని ఇవన్నీ దర్శించుకోండి. ఈ ఈశాన్య లింగం వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి గిరి ప్రదక్షిణకు డీవియేట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి రావాల్సి వస్తుంది. అక్కడ మనకు వచ్చేసి ఈశాన్య నంది, ఈశాన్య లింగము, ఆ టెంపుల్ ఏదైతే మనకు మీకు చెప్పాను కానీ అమ్మన్ జీవ సమాధి, జనదేశిక సమాధి, ఈశాన్య మఠము ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంతకుముందు మీకు చూపెట్టిన మఠం కూడా అలాంటిదే అండి, మఠం ఒకటి. అందులో కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఆ మఠంలో కూడా అందులో కూడా ఈవినింగ్ టైంలో స్వామివారికి నైవేద్యం ఆరగిప్పు చేస్తుంటారనమాట. మేము పొద్దున 8కి స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఈవినింగ్ 4:35 అయిందండి. ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి షణ్ముఖ ఆలయము. ఇక్కడ షణ్ముఖ ఆలయంలో 5 ముఖాలతోటి శివలింగం ఉంటుంది. ఈ షణ్ముఖ ఆలయాన్ని కూడా మీరు ఇలా ఉంటుందండి. షణ్ముఖ ఆలయం వచ్చేసి ఇందులో 5 ముఖాలతోటి అయితే శివుడు ఉంటాడు అనమాట. అందులో కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. మీకు ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్లో వస్తుంది అనమాట. అదేదో సర్కిల్ నుంచి ఇలా లోపలికి వస్తామో, లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఈ విధంగా కనిపిస్తుంది షణ్ముఖ ఆలయము. ఈ ఆలయం కోసం మేము చాలాసేపు కష్టపడ్డాం, ఎక్కడ ఉందా అని. లాస్ట్కి అయితే ఈ షణ్ముఖ ఆలయం దొరికింది. దీంతో 42 పాయింట్లు అయితే మనకు వచ్చాయండి, 42 ఎనర్జీ పాయింట్స్. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దుర్గాలయము ఖడ్గతీర్థం ఉంటుంది. ఇక్కడ అండి మెయిన్ రోడ్ మీద ఇక్కడ ఒకటి కుమారస్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ఏదైతే టెంపుల్ కనిపిస్తుంది, ఇక్కడ దర్శనం చేసుకొని ఈ టెంపుల్కి ఆనుకొనే మనకు లోపల వచ్చేసి దుర్గాలయం ఉంటుంది. అక్కడ వీళ్ళకు మన పేర్లు చెప్పామంటే కూడా ఎవరు గుర్తుపట్టరు. మనమే టెంపుల్ని వెతుక్కుంటూ వెళ్ళడం చాలా బెటరు. ఈ విధంగా ఉంటుంది. మనకు మెయిన్ రోడ్ నుంచి ఇది వచ్చేసి ఒక 300 మీటర్స్ 200 మీటర్స్ ఉంటుంది. మీకు ఇలా వస్తే కనుక లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఇంకో లోపల ఇక్కడ టెంపుల్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ ఇక్కడ కూడా కుమారస్వామి, వినాయక స్వామి ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపల కూడా మ్యాక్సిమం ఫోన్ అయితే ఎక్కడ అలో ఉండదండి, ఫోన్ లోపల పెట్టుకునే ఉండాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే వీళ్ళు టికెట్ తీసుకొని దర్శనం అని చెప్తారు. అందులో ఒక టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని ఈ పక్కన వచ్చేసి ఒక మంటపం అయితే ఉంటుంది. ఈ మంటపాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దుర్గామాత టెంపుల్ అయితే ఇక్కడ వస్తుంది. ఇందులో వచ్చేసి ఖడ్గతీర్థం అండి. ఈ
ప్రతి టెంపుల్కి ఒకటి స్పెషల్ ఉంటుందండి. ఈ తీర్థమే అండి, దీన్నే ఖడ్గ తీర్థం అంటారు. ఇది ఒక ఖడ్గం వల్ల ఇక్కడ తీర్థంగా ఏర్పడి ఎప్పటికీ అందులో నీళ్లు ఉంటాయన్నమాట. ఆ నీళ్లు జల్లుకుంటే చాలా మంచిదంట, కానీ లోపలికి వెళ్ళకుండా చుట్టూ గ్రిల్స్ వేశారు. ఎందుకంటే అందరూ వెళ్ళి దాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పేసి గ్రిల్స్ అయితే వేశారంట. ఇలా ఉంటుంది టెంపుల్ అయితే, చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ కూడా. ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసుకోండి. అవుట్ సైడ్ వ్యూ అయితే టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. మర్చిపోకండి, ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా దర్శనము, ఇవన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్తుంటే మీకు అసలు గిరి ప్రదక్షిణ చేసామా అన్నట్టు ఉంటుంది. అంత ఈజీగా ప్రదక్షిణలు కూడా అయిపోతుంది అనమాట. చాలా బాగా నడుస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు దుర్గాలయం ఖడ్గతీర్థంతో 43 పాయింట్స్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రవాల పర్వతము ఉంటుందండి. ప్రవాల పర్వతాన్ని పవలకుండ్రు అని కూడా అంటారు అనమాట తమిళంలో. ఆ పవలకుండ్రు వచ్చేసి ఇదే టెంపుల్ అండి, ఈ రోడ్ అండి. అంటే ఇది ఏదైతే టెంపుల్ దాటేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇలా ఈ రోడ్లో ముందుకు వెళ్తే ఇలా ఒక చిన్న కమాన్ కనిపిస్తుందండి. కమాన్ నుంచి పైన అప్పులో ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ కూడా చాలా మహిమ ఉంది. పార్వతీదేవి కానీ శివుడు కానీ అందరూ ఆ టెంపుల్లో ఒకప్పుడు వచ్చి వెయిట్ చేసి హోమాలు పూజలు అవన్నీ చేశారు అని చెప్పేసి చెప్తారు. మీకు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి కనుక చిన్న రోడ్ వే అయితే కనిపిస్తుంటుంది. ఇట్లా ఒక చిన్న కమాన్ కనిపించి పైన కొండ మీద అంటే ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 400 మెట్లు ఉంటాయండి. మొత్తం ఇండ్ల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మేము పైకి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే మేము అప్పటికే చాలా తిరిగాం కాబట్టి పైకి వెళ్ళలేకపోయాము, అంత సాహసం చేయలేదు. అక్కడ నుంచి దండం పెట్టుకున్నాము కింది నుంచి. మళ్ళీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడైతే కూడా వెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం, గిరి ప్రదక్షిణ టైంలోనే కాకుండా. ఇక్కడ వచ్చేసి ఇంకో టెంపుల్ అయితే వస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ టెంపుల్లో కూడా మీరు దర్శనం చేసుకోవచ్చండి. ఈ పక్కన వచ్చేసి లోపల ఇంకో వినాయకుడు టెంపుల్, కుమారస్వామి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ షాప్స్ మధ్యలోనే ఈ టెంపుల్స్ అయితే ఉంటాయండి. ఇందులో కూడా మీరు దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని ఇంకా మనం నేరుగా మీకు ఎదురుగానైతే అరుణాచల రాజగోపురం అయితే కనిపిస్తుంది. దీనితో ఆల్మోస్ట్ మన గిరి ప్రదక్షిణ ఎండ్ కావడానికి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ఉంటుందన్నమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ప్రవాల పర్వతంతో కలిపి 44 పాయింట్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం రోడ్డు మీదనే మనకు భూతనారాయణ స్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. భూతనారాయణుడు అంటే నారాయణ స్వామి, కానీ భూతనారాయణుడిగా ఇక్కడ పిలుస్తారంట. చాలా బాగుంటుంది. లోపల విగ్రహం కూడా చాలా ప్లెజెంట్గా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు ఇది ఇంకా మెయిన్ సిటీ లోపలికి ఎంటర్ అయినట్టు అనమాట. టెంపుల్కి నియర్ బై వచ్చేసి మీరు ఎదురుగా కనిపించేది భూతనారాయణ ఆలయము. ఆలయాన్ని దర్శించుకొని దాని పక్క రోడ్లో నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా మనకు గిరి ప్రదక్షిణ ముగిసినట్టే. ఇక్కడ నుంచి మనము రైట్ కూడా వెళ్ళొచ్చు కావాలి అని అనుకుంటే. ఒకవేళ తెలియని వాళ్ళు ఇలా రైట్ నుంచి డైరెక్ట్గా అలా వెళ్తారు, తెలిసిన వాళ్ళు భూతనారాయణుని దర్శించుకుంటారు. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్టయితే గిరి కూడా కనిపిస్తుంది. మీకు ఎదురుగా భూతనారాయణ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక లోపలికి వచ్చాక ఇక్కడ ఇంకో కుమారస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ స్వామి టెంపుల్ని కూడా దర్శించుకొని ఆ తర్వాత మనం స్ట్రైట్గానైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు ఇంకా లాస్ట్ ఎండ్ అండి. ఇక్కడ మనకు ఇంకా దీంతో మనకు ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయినట్టే చెప్పుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అండి, అంటే స్టార్టింగ్ పాయింట్ బ్రహ్మలింగం నుంచి ఈ లాస్ట్ పాయింట్ ఇరుట్టి పిల్లయార్ టెంపుల్ కూడా ఉంటుంది. దాన్నే వినాయకుడి టెంపుల్ అంటారు. మనం ఎక్కడైతే మనం స్టార్టింగ్ వినాయకుడిని దర్శించుకున్నామో అదే ఈ టెంపుల్. ఇదే లాస్ట్ టెంపుల్ కూడా. మళ్ళీ వినాయకుడిని దర్శించుకోవడంతో మన గిరి ప్రదక్షిణ అయితే ముగుస్తుంది. ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళి మెయిన్ టెంపుల్లో ఉన్న స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ఇది అండి మొత్తం గిరి ప్రదక్షిణకు సంబంధించిన వివరాలు. మీరు ఈ వీడియో చూసుకుంటూ మొత్తం వెళ్ళారంటే ప్రతి టెంపుల్ అయితే మ్యాక్సిమం దొరుకుతుందండి మీకు. అదేవిధంగా మేము వీడియోని అయితే తీసాము, క్లారిటీ కూడా ఉంటుంది ఎక్కడ ఏది ఉంది అని. వీడియో చూసుకున్నట్టయితే మీకు అక్కడ ఉన్న లొకేషన్స్ అయితే అర్థమైపోతాయి. ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్, రాజగోపురము, చుట్టూ ప్రాకారము, మొత్తం చుట్టూ వచ్చేసి మనకు 4 ఉంటాయండి గోపురాలు. ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్ళొచ్చు. మేము వచ్చేసరికి ఈవినింగ్ 5:30, 5:40 అయిందండి. ఇక్కడికి వచ్చేసరికి మాకు లోపల దర్శనం అవ్వడానికి ఒక 2 hours అయితే పట్టింది. ఇక్కడ నుంచి ఇంకా మేము లోపలికి వచ్చాము. మెయిన్ రాజగోపురం నుంచి లోపలికి రాగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ టెంపుల్కి ఆపోజిట్లో మనకు రోజు పొద్దున 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఎవరికైనా అరుణాచలం వచ్చి టెంపుల్లో అన్నదానం కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఏదైతే లేన్ కనిపిస్తుంది కదండి, ఆ లేన్లో నుంచి లోపలికి వెళ్ళినట్టయితే ఫ్రీ అన్నదానం అయితే ఉంటుంది. మనం ఎప్పుడైనా వెళ్ళి భోజనం అయితే చేయొచ్చు, అలా ఉంటుంది. ఇది చాలా మందికి అయితే తెలియదండి లోపల అన్నదానం చేస్తారు అని చెప్పేసి. అందరూ బయటనే తింటూ ఉంటారు. ఇక్కడ స్వామివారి ప్రసాదం అన్నదానం అయితే పెడుతుంటారు. అక్కడ కంపల్సరీ వెళ్ళి భోజనం అయితే చేయండి వీలు కుదిరితే కనుక మీకైతే.
ఆ తర్వాత ఇంకా మేము లోపలికైతే వెళ్ళాము, డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాము. వెళ్ళే ముందు ఆ రాజగోపురం నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ పెద్ద నంది అయితే కనిపిస్తుందండి. ఈ కాశీ నంది అని పిలుస్తారంట. ఈ నందికి ప్రతిరోజు అంటే కొన్ని ప్రదోష వేళ టైంలోనైతే చాలా అభిషేకాలు, పూజలు, హోమాలు చాలా చేస్తారన్నమాట. చాలా పవర్ఫుల్ నంది అంట. ఇక్కడ కూడా మీరు దర్శనం చేసుకోండి. ఆ నందికి ముందే ఇంకొక చిన్న నంది కూడా ఉంటుంది. ఆ నందిని కూడా మీరు దర్శనం చేసుకోండి. చాలా బాగుంటుంది టెంపుల్లో. ఈ నందిని చూస్తే మాత్రం అసలు చాలా పెద్ద ఆకారంలో చాలా మంచిగా అనిపిస్తుంది. దీంతో మా కంప్లీట్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది. ఇన్సైడ్ లోపలనైతే మనకు వీడియోస్ అయితే తీయనియరు కాబట్టి మేము తీయలేదు. ఆల్రెడీ అంటే కొంతమంది తీసే వాళ్ళు తీస్తున్నారు, కానీ మేము ఎందుకో తీయొద్దు అని అనుకున్నాము. ఇంకా లోపల తీయలేదు అనమాట. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక మేము ఏదైతే మార్నింగ్ వచ్చిన ఆశ్రమం ఉందో అదే ఆ ఆశ్రమానికి ఇంకా మేము వచ్చేసాము. ఇంకా దీంతో మొత్తం టోటల్ కంప్లీట్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి ఎన్నో విశేషాలను కూడా మా ఛానల్ నుంచి ఇంకా ప్రజలకు అందిద్దామని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేము ఏదైతే భక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మేము 10 మందికి తెలియజేయడానికి కోసమే ఈ ఛానల్ అయితే పెట్టాము. మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.